శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో వ్యాసుల వారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు అందులో రెండో పర్వంలో ఉన్నాము. పర్వ సంగ్రహ పర్వం, ఆది పర్వంలో రెండో పర్వం ఇది. ఇందులో ప్రతి పర్వంలో ఏమేమి ఉన్నాయన్న విశేషాలని సంగ్రహంగా క్లుప్తంగా చెప్తూ ఉంటారు. అది చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారం మనము 4 పర్వాలు చూసాము. విరాట పర్వం వరకు పోయిన వారము చూసుకున్నాము. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని ఆ లెక్కలన్నీ చూసుకున్నాము. ఉద్యోగ పర్వం దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ మనము మొదలు పెట్టుకుందాము. అప్పుడేం జరిగిందంటే, ఉద్యోగ పర్వ విజ్ఞేయం పంచమం శృణ్వతః పరం ఉపప్లవ్యే నివిష్టేషు పాండవేషు జిగీషయా దుర్యోధన అర్జున చ ఏవ వాసుదేవం ఉపస్థితౌ. ఇంకా అదే విషయం. ఇంకేం జరిగింది, మన వాళ్ళు ఓడిపోయారు, అజ్ఞాతవాసం చేశారు. ముందు వనవాసం అయింది, తర్వాత అజ్ఞాతవాసం కూడా అయింది, తర్వాత ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణాలు అవన్నీ అయ్యాయి. తర్వాత ఇంకా అక్కడి నుంచి మా రాజ్యం మాకు ఇవ్వండి, ఇవ్వము, ఎంతో కొంత ఇవ్వండి, ఇవ్వము, ఇంకా అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ ఉద్యోగం అంతా శాంతి ప్రయత్నాలన్నీ దూతలుగా వాళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళి మెసెంజర్స్ అన్ని మాట్లాడాలని సంధి ప్రయత్నాలన్నీ ఇందులోనే ఉద్యోగ పర్వంలోనే జరుగుతాయి. అవి ఏమి జరుగుతున్నాయి, ఎక్కడ మొదలవుతున్నాయి అంటే, మన వాళ్ళు పాండవులు ఉపప్లవ్యంలో నివిష్టేషు ఉంటూ ఉండగా అప్పుడేం జరిగిందంటే, దుర్యోధన అర్జున ఇంకా యుద్ధం చేయవలసి వచ్చేటట్టే ఉన్నది. ఊరికే వాళ్ళు వీళ్ళ రాజ్యమే వాళ్ళు కొట్టేసినా కూడా ధర్మంగా మళ్ళీ వాళ్ళు వనవాసం అజ్ఞాతవాసం అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత ధర్మంగా వాళ్ళకి ఇవ్వట్లేదు, కొట్లాడి తీసుకోవాల్సి వచ్చేటట్టుంది. కాబట్టి జిగీష ఇద్దరికి, దుర్యోధనుడికి అర్జునుడికి ఇద్దరికి జయించాలన్న ఇచ్చ, కోరిక, జేతుమిచ్చ జిగీష, ఎట్లయినా గెలుస్తాము అనుకొని ఆ గెలవడానికి ఇంకా అందరూ రాయబారాలు అందరినీ మా వైపు మా తరఫున యుద్ధం చేస్తారా, మా తరఫున యుద్ధం చేస్తారా అని ఇంక అందరూ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అట్లా కూడగట్టుకుంటూ ముఖ్యంగా కృష్ణుల వారు ఎవరి వైపున ఉంటారు, ఎవరి తరఫున ఉంటారని ఆయన్ని కూడా అడగడానికి వీళ్ళు వాసుదేవుడి దగ్గరికి ఉపస్థితో వెళ్ళారు దుర్యోధనుడు అర్జునుడు. ఇక్కడ ఈ ఉద్యోగ పర్వము మొదలవుతుంది. అది పంచమం పర్వ, 5వ పర్వం. అది పరం శృణ్వతః విజ్ఞేయం, ఇది తెలుసుకోవాల్సింది. 5వ పర్వము ఉద్యోగ పర్వం అని తెలుసుకోండి. ఇది చాలా పరం శృణ్వత, వినవలసినది, వినతగిన పర్వం, నిజంగా కూడా వినవలసిన పర్వము అని చెప్తూ ఉన్నారు. ఉపప్లవ్యంలో పాండవులు ఉన్న సమయంలో అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు ఒకటేసారి వెళ్ళారు కృష్ణుల దగ్గరికి. ఎవరి వైపు నుంచుని నువ్వు యుద్ధం చేస్తావని అడగడానికి, మా వైపుకి వచ్చి మా తరఫున యుద్ధం చేయని అడగడానికి వెళ్ళారు. సాహాయం అస్మిన్ సమరే భవాన్ నౌ కర్తుం అర్హసి అని అడిగారు. అస్మిన్ సమరే, ఈ యుద్ధంలో, భవాన్ మీరు, నౌ మాకు, సహాయం కర్తుం అర్హసి చేయవలసి ఉన్నదండి అని కృష్ణుణ్ణి ఇద్దరు అడిగారు. ఇత్యుక్తే వచనే కృష్ణ యత్ర ఉవాచ మహామతిః ఇదిగో అయుధ్యమానం ఆత్మానం మంత్రిణం పురుషర్షభౌ అక్షౌహిణీం వా సైన్యస్య కస్య వా కిం దదామి అహం అని అడిగారు. ఈ విధంగా వాళ్ళిద్దరు వెళ్ళి మా తరఫున యుద్ధం చెయ్యండి అని కృష్ణుని అడిగితే, ఇత్యుక్తే ఈ విధంగా చెప్పబడ్డవారై మన కృష్ణుల వారు, ఆ మహామతిః ఆయన గొప్ప జ్ఞాని, గొప్ప జ్ఞానం కలిగిన వారు, గొప్ప జ్ఞానం కలిగిన వారని చెప్పడం కూడా కష్టం. ఆయన యాక్చువల్గా అఖండ జ్ఞాన స్వరూపం. కాబట్టి ఆయన ఏం చేశారు, ఇదిగో ఓ పురుషర్షభౌ, ఓ పురుష శ్రేష్ఠుల్లారా ఇద్దరు, నేను ఆత్మానం అయుధ్యమానం, నేను మాత్రం యుద్ధం చెయ్యను, మంత్రిణం సలహాలు మాత్రం చెప్తాను, వా లేకపోతే అక్షౌహిణి సైన్యస్య, నాకొక అక్షౌహిణి సైన్యం ఉన్నది, దాని పేరు నారాయణ సేన, అదే ఈ రెండిట్లో కస్య ఎవరికి, కిమ్ ఏది, అహం నేను దదామి ఇవ్వగలను, రెండున్నాయి,
నేను ఒక్కడనే ఉంటాను, యుద్ధం చేయను, సలహాలు మాత్రం చెప్తాను. నా సైన్యం అంతా ఉన్నది. ఎందుకంటే ఇద్దరు యుద్ధం చేయమంటే ఆయన మాత్రం ఏం చేస్తారు, ఆయన సైన్యం అంతా తీసుకొని వెళ్ళి కొంచెం సేపు పాండవుల సైడు, కొంచెం సేపు కౌరవుల సైడు ఎట్లా యుద్ధం చేస్తారు? కాబట్టి ఆయన దగ్గర ఉన్న సైన్యము కలిపి ఆయన 2 ముక్కలు చేశారు. ఇదిగో ఒక ముక్క నేను, ఒక ముక్క నా సైన్యము, మీ ఇద్దరిలో ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు. అప్పుడు వవ్రే దుర్యోధన సైన్యం మందాత్మా యత్ర దుర్మతిః అయుజ్యమానం సచివం వవ్రే కృష్ణం ధనంజయ. ఆ దుర్మతిః దుర్బుద్ధి కలిగిన వాడు, పోనీ దుర్బుద్ధి ఉంటే షార్ప్గా అయినా పనిచేస్తుందా బుద్ధి అంటే లేదు, అది మందబుద్ధి. అసలే దుర్బుద్ధి, అందులో కూడా మందబుద్ధి. పోనీ దుర్బుద్ధి ఉంటే కూడా వేగంగా చకచకా పనిచేసే బుద్ధి కాదు, అది స్లోగా పనిచేసే బుద్ధి. అదేం చేసింది, ఆయన ఏమి ఇస్తున్నారని చూసుకునేదేమిలే. మన దుర్యోధన సైన్యం కావాలని వవ్రే కోరుకున్నాడు. మంచిది, మన ధనంజయ అర్జునుడు అయుధ్యమానం యుద్ధం చెయ్యకుండా సచివుడై సలహాలు మాత్రమే చెప్పే కృష్ణమే కావాలి అని వవ్రే కోరుకున్నాడు. ఇదంతా ఈ ఉద్యోగ పర్వంలో వస్తూ ఉంటుంది. ఆ తర్వాత సంజయం ప్రేషయామాస, ఇక్కడ సంజయ యాన పర్వం మొదలవుతుంది. శమార్థం పాండవాన్ ప్రతి యత్ర దూతం మహారాజ ధృతరాష్ట్ర ప్రతాపవాన్. ఇంకా మన ప్రతాపవంతుడైన ధృతరాష్ట్ర మహారాజుల వారు శమార్థం అంట, మళ్ళీ ఏంటో శమార్థము, శాంతి ప్రయత్నాల కోసము పాండవాన్ ప్రతి పాండవుల దగ్గరికి దూతగా సంజయుడిని పంపించాట. మరి అది ఈ సంజయ యాన పర్వంలో వస్తుంది. ఆ తర్వాత శ్రుత్వాచ పాండవాన్ యత్ర వాసుదేవ పురోగమాన్ ప్రజాగరః సంప్రజజ్ఞే ధృతరాష్ట్రస్య చింతయ. మన సంజయుడు వెళ్ళి అక్కడ పరిస్థితి చూసొచ్చాడు. ఈయన చెప్పాడు, యుద్ధం అంటండి, వద్దంటండి, మంచిది, మేము ఆలోచించుకుంటాము, సరే నేను వెళ్ళి మా రాజుగారికి చెప్తాను అని ఆయన తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మనవాడు సంజయుడు అక్కడ ఏం జరిగిందని చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుంది, పాండవులందరూ వాసుదేవుణ్ణి ముందు పెట్టుకొని యుద్ధం చేస్తారట అని చెప్పగానే ఆ మాట శృత్వా వింటూనే ధృతరాష్ట్రుడికి ఇంకా ప్రజాగరమైపోయాడు. ఆయన జాగరమే, ఇంకా జాగారాలు చేయడం మొదలు పెట్టాడు. జాగరణలే, ఇంకా రాత్రిపూట నిద్ర పట్టడం మానేసింది ఆయనకి. అమ్మో, కృష్ణుడిని ముందు పెట్టుకొని వీళ్ళందరూ కలిసి యుద్ధం చేసేస్తున్నట్ట అని ఇంకా ఆయనకి దిగులు పట్టుకుంది. ఆ చింతయ దిగులుతో ఇంకా నిద్ర పట్టట్లేదు ఆయనకి, జాగరణలన్నీ చేస్తున్నాడు మన ధృతరాష్ట్రుడు. ఆ విధంగా సంప్రజజ్ఞ అక్కడ అట్లా ఉంది పరిస్థితి. ఆ తర్వాత విదురః యత్ర వాక్యాని విచిత్రాని హితాని చ శ్రావయామాస రాజానం ధృతరాష్ట్రం మనీషినం. ఇంక నిద్ర పట్టట్లేదు ఆయనకి, జాగారాలన్నీ చేస్తున్నాడు, రాత్రంతా అట్లానే కూర్చుంటున్నాడు, దిగుళ్లతో ఉంటున్నాడు. అమ్మో, కృష్ణుట్ట వాళ్ళకి ముందుండి ఆయన నడిపిస్తున్నట్ట అనగానే ఇంకా ఏం చేయాలో తోచక మన విదురః మాటికి విదుర నువ్వేమైనా మంచి మాటలు చెప్పు, సంజయ నువ్వేమైనా మంచి మాటలు చెప్పు, ఊరిగిన విండమే, చేసేదేం లేదు, ఉత్త శ్రవణమే, దాన్ని పాటించేదేం లేదు, కానీ ఏమైనా చెప్పు అంటే పాపం విదురుడు యత్ర ఇందులో ఈ ప్రజాగరం ఇంకా నిద్ర పట్టక ఆయన దుఃఖపడుతుంటే అందులో విచిత్రమైన, చాలా అద్భుతమైన, గొప్పవైన హితకరమైన వాక్యాలు, ఎన్నో విషయాలు, హితవచనాలు, ఎన్నో హితకరమైన వచనాలన్నీ విదురుడు పాపము మన మనీషిని, ఆ పుణ్యాత్ముడు ధృతరాష్ట్రుడు రాజుగారు ఆయనకి శ్రావయామాస వినిపించాడు. ఏం లాభము, ఈయన ఊరికినే వింటాడు, అయినా కూడా దుఃఖిస్తున్నాడు. చెప్పినన్ని చెప్పి విదురుడు ఇంకా చెప్పడానికి ఇంకేం చెప్తాడు, ఎంత చెప్పినా నిద్రపోవట్లేదు ఆయన, రాత్రంతా మేలుకుని కూర్చుంటాడు. వీళ్ళని పిలుస్తాడు, ఏమైనా చెప్తావా, నాకు ఏడుపు వస్తుంది, నాకు దిగులుగా ఉంది అంటే ఇంకా తథా అప్పుడు మనవాడు ఆలోచించుకుని సనత్సుజాతేన యత్ర అధ్యాత్మం అనుత్తమం మనస్తాపాన్వితః రాజా శ్రావితః శోకలాలసః. మన రాజుగారు శోకలాలసః, మహాశోకం, దుఃఖం, దిగులు పట్టుకుంది. ఆ దిగులుతో మనస్తాపం, ఆయన మనసు తపించిపోతున్నది, అమ్మో ఏమైపోతుందో నా బిడ్డలకని. ఇంకా ఆ రకంగా ఉన్నవాడు ఆయన ఇంకా సనత్సుజాతుల వారి చేత కూడా
అధ్యాత్మ విద్య అంత, ఆత్మవిద్య అంత, అనుత్తమమైన ఆత్మవిద్య అంతా సనత్ సుజాతుల వారు వచ్చి చెప్పింది ఎవరికి? మన ధృతరాష్ట్రుడికి. ఆయన అడుగుతున్నదేమి? కృష్ణుడు ముందు ఉండి పాండవులని నడిపిస్తూ యుద్ధం చేస్తున్నట, ఏమి చెయ్యాలి? ఏదో విధంగా ముందు అసలు పాండవులకు మేము రాజ్యం అయితే ఇయ్యము, వాళ్ళదే గాని మేము ఇయ్యము, ఇయ్యకపోతే కూడా వాళ్ళు అడగకుండా అట్లానే ఉండాలి, కావాలంటే ఎక్కడైనా అడుక్కొని తినొచ్చు కానీ మమ్మల్ని మాత్రం ఈ రాజ్యం ఇవ్వమని అడగొద్దు, కృష్ణుడు యుద్ధం చేయొద్దు, ఇట్లాంటివన్నీ ఈయన కోరికలున్నాయి. దానికి ఏమైనా సలహాలు చెప్తారేమో అని అడిగితే ఈ విదురుడేమో హితకరమైన వచనాలు చెప్తాడు, సనత్ సుజాతుడేమో ఇంకా అయోమయంగా ఆత్మవిద్య చెప్తాడు. ఇంకా ఆయన అవి కూడా శ్రావిత వింటాడు. శ్రావయామాస, నువ్వు చెప్పు, ఆయన వింటాడు. శ్రావిత, చెప్పు, వింటాడు. ఏమైనా చేస్తాడా అంటే ఏమి చేయడు, వినడం మాత్రం వింటాడు. ఆయన దుఃఖం అయితే తగ్గట్లేదు, ఆయన కోరిక ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి, అట్లుంది పరిస్థితి. ఇంకేం జరిగింది? ప్రభాతే రాజసమితౌ సంజయ యత్ర చ అభిభోః ఐకాత్మ్యం వాసుదేవస్య ప్రోక్తవాన్ అర్జునస్య చ. ఇంకూరుకోవచ్చు కదా, ఇంకా సంజయుడు ఒకడు ఆల్రెడీ వెళ్ళొచ్చాడు. ఇక్కడ సంజయ యాన పర్వంలో వెళ్ళి అన్ని చూసుకొని వచ్చాడు. ప్రజాగర పర్వంలో ఈయనకు నిద్ర పట్టకుండా ఏడిపిస్తున్నాడు. సనత్ సుజాతుడు కూడా చెప్పాడు, అయినా కూడా ఈయనకి దుఃఖం తగ్గట్లేదు. ఒక పక్కన ధృతరాష్ట్రుడికి ఏడుస్తున్నాడంటే, పైగా ప్రభాతే పొద్దున్న లేచి అసలు విదురుడు చెప్పినంత చెప్పాడు. ఈయన ఇంకా బాధపడుతుంటే సనత్ సుజాతుడు వచ్చి ఆయన రాత్రంతా చెప్పాడు. మళ్ళీ పొద్దునకేమైంది? రాజసమితౌ, ఆ రాజసభలో మన సంజయుడు అభిభోహో అని రాజుగారిని పిలిచి, ఇదిగో వాసుదేవుడు అర్జునుడు వేరు కాదు, వాళ్ళు ఐకాత్మ్యం, వాళ్ళిద్దరు ఒకటే, వాసుదేవస్య అర్జునస్య ఐకాత్మ్యాన్ని ఆయన ప్రోక్తమని చెప్పాడు. ఇంక ఉంటుందా? అసలే దిగులుతో ఉన్నవాడికి ఇంకే మొత్తమే మంచం పట్టేటట్టు చెప్పాడు మన సంజయుడు. అదంతా జరిగిన తర్వాత యత్ర కృష్ణ దయాపన్న సంధిమిచ్చన్ మహాయశాః స్వయం ఆగాత్ శమం కర్తుం నగరం నాగసాహ్వయం. ఇంకిదంతా పాపం విన్నాడు మన వాసుదేవుడు. దయాపన్నుడు ఆయన, దయ కలిగింది. పోనీ ఏమైనా నేను చేసి చూస్తాను, ఏమైనా ప్రయత్నం చేస్తానని అనుకున్నారు మన కృష్ణుల వారు. సంధిం ఇచ్చన్, సంధి కోసము ఆయనకి ఏమైనా సంధి కుదురుతుందేమో అని ఆశ కలిగింది. ఆ ఇచ్ఛతో ఉన్నవారై మన మహాయశాః, మన మహాయశోమూర్తి స్వయంగా శమం కర్తుం, శాంతిని అక్కడ నెలకొల్పడం కోసము నాగసాహ్వయం నగరం, నాగమన్నా గజమన్నా హస్తి అన్న ఒకటే, ఏనుగని, ఆ హస్తినాపురానికే నాగసాహ్వయం, గజసాహ్వయం అని కూడా పేర్లున్నాయి, గజాహ్వయం అని కూడా పేరుంది, నాగాహ్వయం అనొచ్చు. ఇంతకీ ఆహ్వయం అంటే పేరు, సా అంటే తో కూడినది, నాగమన్న పేరుతో ఉన్నది అని అర్థం. ఆ ఊరి పేరు ఏనుగు, దాన్ని హస్తినాపురము, గజసాహ్వయము, ఇక్కడ నాగసాహ్వయము, నాగాహ్వయం అని ఏదైనా పిలుస్తారు. ఆ పేరు, ఆ ఊరి పేరు ఏనుగు. ఆ నగరానికి పాపం ఆయనే స్వయంగా శాంతి కుదిరిద్దామని, అక్కడ నెలకొల్పుదామని ఆగాత్ వచ్చారు. ఇంకేం జరిగింది? అది ఇక్కడ ఉంటుంది. మన భగవత్ యాన పర్వంలో భగవంతుల వారు ఈ సంధి విషయాలు మాట్లాడడం కోసం వస్తారు. ప్రత్యాఖ్యానంచ కృష్ణస్య రాజ్ఞా దుర్యోధనేన వై శమార్థం యాచమానస్య పక్షయోః ఉభయోః హితం. పాపం ఆయనే స్వయంగా వచ్చారు. ఆయనే స్వయంగా వచ్చి ఉభయోః పక్షయోః, ఉభయ పక్షాలకు హితం కలిగేలాగా శమార్థం, శాంతి ప్రయత్నాలు చేస్తూ, దాని అర్థం ఆయన కోరిక ఇంకోటి కావాలని ఏం లేదు, అక్కడ అందరూ శాంతిగా ఉంటే బాగుంటుందని పాపం దాన్ని యాచమానస్య అడుగుతూ ఆయన వస్తే, అటువంటి కృష్ణుడితో ఆయన చెప్పిన మాటని మన రాజ్ఞ దుర్యోధనైన, రాజుగారు దుర్యోధనుట, ఈయన చేత కృష్ణుడు ప్రత్యాఖ్యానం నిరాకరింపబడ్డాడు. కృష్ణుడు సంధి ప్రయత్నాలు చేస్తే దుర్యోధనుడు ఒప్పుకోలేదు.
ఇద్దరు ఇద్దరికి హితం కలిగేటట్టే. ఇద్దరికి హితం కలిగేటట్టయితే దుర్యోధనుడు ఎందుకు ఒప్పుకుంటాడు? దుర్యోధనుడికి హితం కలిగేటట్టే ఏమైనా కృష్ణుడు చెప్తే వింటాడు. అవతల పక్షానికి కూడా హితం అయితే ఈయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఈయన ఏంటో పాపం ప్రయత్నం చేశారు. అసలు ఆ మాత్రం ప్రయత్నం కూడా అనవసరము. దయాపన్నులైన కాబట్టి చేశారు పాపము, పని చేయలేదు. ఇంకా తర్వాత కర్ణ దుర్యోధనాదీనాం దుష్టం విజ్ఞాయ మంత్రితం యోగేశ్వరత్వం కృష్ణేన యత్ర రాజసు దర్శితం. ఇంకా పాపం ఆయన మాట్లాడుతూ ఉంటేనే 2 రోజులు 3 రోజులు మాట్లాడినట్టున్నారు. రోజు పొద్దున రాజ్యసభకి వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. ఇంట్లో కూడా సపరేట్ గా మాట్లాడతారు బంధువులేనందరూ. ఇంకా వినేదేమీ ఒప్పుకునేది లేదు. పైగా దాంతో పాటు ఈ కర్ణుడు దుర్యోధనుడు ఆదిన మొదలైన దుష్టులున్నారు. దుషత చతుషటయం అని దుష్ట చతుష్టయాన్ని మన మాయాబజార్ సినిమాలో వాళ్ళు లంబు జంబులు చెప్పినట్టు దుషట చతుషటయం ఉన్నది. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఆ దుష్ట చతుష్టయం ఒక దుష్టమైన మంత్రితాన్ని, ఒక ఆలోచనను చేశారని ఆయన తెలుసుకున్నారు. ఎవరి గురించి వీళ్ళు దుష్టాలోచన చేసింది? యోగేశ్వరుడు గురించి. యోగేశ్వరుడికి అన్ని తెలుస్తాయి. ఆ యోగేశ్వరుడు ఏం చేశాడంటే పశ్యమే యోగం ఐశ్వరం అన్నాడు అని విశ్వరూపాన్ని దర్శనం చేయించారు. ఆ యోగేశ్వరత్వాన్ని చూపిస్తూ దర్శిస్తూ ఆ రాజుల్లో ఆ కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తే ఆహా అయినా లొంగేది లేదు. అది అక్కడ ఉంటుంది, ఈ భగవద్ధ్యాన పర్వంలోనే ఉంటుంది. ఆ తర్వాత రథం ఆరోప్య కృష్ణేన యత్ర కర్ణః అనుమంత్రితః ఉపాయపూర్వం శౌండీర్యాత్ ప్రత్యాఖ్యాతః చ తేన సహ. ఇంకా ఇది కూడా పనిచేయలేదు. ఆయన అక్కడికి వెళ్ళారు, మాట్లాడి చూశారు, వాళ్ళు వినలేదు. ఆయనకి కట్టేద్దామని ప్రయత్నం చేశారు. పాపము ఆయన విశ్వరూపాన్ని చూపించారు, అయినా వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన యాక్చువల్గా మ్యాజిక్స్ అన్ని చేస్తారు, మాయగాడని ఆయన్ని చులకన చేసి మాట్లాడి అవన్నీ చేస్తారు, కట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన పాపము. ఇంకా సరే అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పని జరగట్లేదు, ఏదో విధంగా చేద్దామనే ఆశ. ఆయన పాపము గిట్లా కాదని కర్ణుణ్ణి రథంలో ఎక్కించుకుని వాకింగ్కి వెళ్దాం రా అని చెప్పి భగవద్గీత చెప్దాము ఏమైనా అర్థమవుతుందేమో అని కృష్ణవారు రథంలో తీసుకొని వెళ్ళారు. డ్రైవింగ్కి తీసుకొని వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటూ ఇదిగో కర్ణ నేను చెప్పే మాట విను అని చాలా చెప్పి చూస్తారు. ఉపాయపూర్వం, ఉపాయంతో సహా. మళ్ళీ ఎందుకంటే ఆఫ్ ర్యాంప్ ఉండాలి, ఫేస్ సేవింగ్ ఉండాలి కదా. కర్ణుడు పెద్ద పెద్ద బీరాలన్నీ పలికాడు కాబట్టి ఈయన మాట ఓడిపోకుండా అందరికీ కుదిరేటట్టు చెప్పి చూస్తారు. పాపము నువ్వు యుద్ధం మానుకో, నువ్వు పెద్దవాడు అని తెలిస్తే మన ధర్మరాజు కూడా నిన్నే రాజుగా చేస్తాడు, వాళ్ళందరూ 5 మంది పాండవులు నీకు తమ్ముళ్ళుగా ఉంటారని ఎంత చాలా చెప్పి చూస్తారు. పాపం ఎంత మంత్రిత్వం చేసి ఎంత మంచి మాటలు ఎంత సలహాలు చెప్పినా కూడా ఆహా మన తేన కర్ణుడి చేత ఆయన అప్పుడు కూడా ప్రత్యాఖ్యాత నిరాకరింపబడతాడు. కర్ణుడు కూడా ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు సహా కర్ణుడు అంటే శౌండీర్యాత్, శొండితనము, మొండితనము దాని పేరు. శౌండి అంటే మొండి, మదము, మత్తెక్కి ఉన్నాడు. ఏదో నా స్నేహం అంటాడు, నేనేంటో మాట ఇచ్చానంటాడు. దుర్యోధనుడు నాకెంతో సహాయం చేశాడంటాడు, ఏంటంటో చెప్తాడు. మొండిగా మాట వినడు. అది కూడా ఆయన కాదు లేదు పోదు అనే విని 3-4 రోజులు పాపం ఎంత అవస్థపడ్డారో నా తండ్రి. ఇంకా తర్వాత వెనక్కొచ్చి వీళ్ళకి ఇంక ఇది నేను చెప్పినా కూడా వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వినట్లేదు, అందరికీ చెప్పి ప్రయత్నం చేశాను అని ఇంకా యుద్ధము ఆగదు, మీరు ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి అని ధర్మరాజుకి చెప్పి ఆయన వెళ్ళిపోతారు. అక్కడ మన తెలుగు వాళ్ళు పద్యాలు రాస్తూ ఒక చాలా అందమైన మాట రాస్తారు. పొరలవలసిన ఎంతయూ పొరలిది అని చెప్తారు. ఆయనకి ఏం అవసరము, ఇంత పొరలవలసిన అవసరము, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అనరు. దయ పాపము కాబట్టి ప్రయత్నం, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మొత్తం ఆ చేసినవన్నీ భగవద్ధ్యాన పర్వంలో ఉంటాయి. మనకు 68 అధ్యాయాల్లో 2000 శ్లోకాలు పైగా ఉంటాయి. ఆయన ఎంత పొరలవలసిన ఎంతయో పొరలుతారో ఆ యుద్ధం జరగకుండా అందరూ చచ్చిపోతారు.
అందరూ చెడిపోతారు, లాభమేమీ లేదు, వద్దు వద్దు అని చెప్పినా ఎవ్వరూ వినరు. ఇంకా తర్వాత తతః చ అపి అభినిర్యాత్ర రథ అశ్వ నర దంతినాం నగరాత్ హస్తినపురాత్ బల సంఖ్యానం ఏవచ. తతః ఇంకా తర్వాత మనకెంత మీకెంత అని ఇంకా బలాబలాలన్నీ చూసుకుంటారు. మా వైపు ఎవరు యుద్ధం చేస్తున్నారు, మీ వైపు ఎవరు యుద్ధం చేస్తున్నారని. అభినిర్యాత్ర మొత్తం రథము, రథ దళము, అశ్వదళము, నరులు పదాతి దళము, దంతి ఏనుగు దళం, గజదళము, పదాతి దళము, అశ్వదళము, రథదళంతో చతురంగ బలాలు, ఆ బల సంఖ్యానం ఆ లెక్కలన్నీ పెట్టుకొని ఇదిగో ఇక్కడి నుంచి ఇంతమంది వచ్చారు మన దగ్గర, అక్కడి నుంచి ఇంతమంది వచ్చారు, ఇక్కడి నుంచి ఇంతమంది, ఇంక వీళ్ళందరూ మన వైపు యుద్ధం చేస్తున్నారని ఆ సంఖ్యలన్నీ మొదలవుతాయి. వాళ్ళందరూ హస్తినాపురాత్ నగరాత్, హస్తినాపురం నుంచి అభినిర్యాత్ర బయలుదేరుతున్నారు. ఇంకా హస్తినాపురం దగ్గర నుంచి అక్కడ కురుక్షేత్రానికి కొన్ని గంటలో ఏంటో, ఒకటో రోజో ఏంటో అక్కడికి ప్రయాణం. అందరూ అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ యుద్ధం చేసుకోవాలి. ఒక రోజు పెట్టుకున్నారు ముహూర్తము, అక్కడికి వెళ్తున్నారు. అదంతా ఇక్కడ అభినిర్యాణ పర్వంలో ఉంటుంది. ఆ తర్వాత యత్ర రాజ్ఞా ఉలూకస్య ప్రేషణం పాండవాన్ ప్రతి శ్వః భావిని మహాయుద్ధే ద్యూతేన దూత్యేన క్రూరవాదిన. ఇంకా శ్వః భావిని రేపే జరగనున్న మహాయుద్ధం, ఇంక రేపొద్దున యుద్ధం మొదలవుతుందంటే అక్కర్లేకుండా మన రాజ్ఞ దుర్యోధనుడు క్రూరవాది, పరుషంగా మాట్లాడేవాడు, మాటలు సరళంగా ఉండవు, అటువంటి వాణ్ణి పోనీ సంధి ప్రయత్నానికి దూతగా పంపించేవాడిని, ఎటువంటి వాడు వెళ్ళాలి దూతగా, అటు ఇటు పనులు చక్కబెట్టేవాడు ఉండాలి. అసలు ఈ మామూలుగానే మాట్లాడడం సరిగ్గా రాదు, క్రూరంగా మాట్లాడతాడు. ఊరికి గొడవలు పెట్టుకునే ఉలూకుడన్న వాడిని పాండవాన్ ప్రతి పాండవుల దగ్గరికి ప్రేషణం పంపించడం. ఆ ఉలూకుడు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడో అసలు అర్థమే ఉండదు, ఇది విచిత్రంగా ఉంటుంది. ఆ ఉలూకుడు వెళ్తాడు, ఏంటో అంటాడు, ఏంటో జరుగుతుంది, పనికొచ్చేదైతే కాదు. అదొక కథ అక్కడ ఉంటుంది మనకి, ఆ ఉలూకయాన పర్వం ఒకటి. ఆ తర్వాత రథ అతిరథ సంఖ్యానం అంబా ఉపాఖ్యానం ఏవచ. రథ అతిరథులు, మనలో ఎవరెవరు రథులు, అతిరథులు, మహారథులు, అర్ధరథులు అని ఇంకా ఎవరెవరు ఎంతెంత గొప్పగా యుద్ధం చేయగలరని సంఖ్యలన్నీ చూసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు వార్ స్ట్రాటజీస్ అన్ని తయారు చేసుకోవడానికి అదొకటి ఉంటుంది. ఆ తర్వాత అంబా ఉపాఖ్యానం అని ఉంటుంది. వీటితోటి మన ఈ ఉద్యోగ పర్వము ముగుస్తుంది. ఏతత్ సుబహువృత్తాంతం పంచమం పర్వ భారతే. భారతంలో, మహాభారతంలో పంచమం పర్వ, 5వ పర్వం ఇది. ఎన్నో బహువృత్తాంతాలు, ఎన్నో కథలు ఉంటాయి అందులో. దాని పేరు ఉద్యోగ పర్వం అని నిర్దిష్టం అంటారు. అది సంధి విగ్రహ సంస్కృతం. సంధి విగ్రహం రెండు, వార్ అండ్ పీస్. సంధి అంటే పీస్, విగ్రహం అంటే వార్, వార్ అండ్ పీస్ అని ఈ మొత్తం ఉంటుంది ఇందులో. అసలు మొత్తం మహాభారతమే వార్ అండ్ పీస్. ఇది ఎప్పుడు రాశారు? మన వ్యాస మహర్షి 1వ శతాబ్దంలోనో ఏమో రాశారు. 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో మన వ్యాస మహర్షి రాశారు ఈ మొత్తం సంధి విగ్రహం అని, వార్ అండ్ పీస్ అని. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యన లియో టాల్స్టాయ్ అని ఒక రష్యన్ ఆథర్ 19th సెంచరీలో, మొన్నే ఒక కొన్ని వందల సంవత్సరాల కింద 19th సెంచరీలో ఆయన పుస్తకం రాసుకున్నాడు. మన వాళ్ళు ఎప్పుడో రాశారు. ఆ కథ అందులో ఉన్నది. ఆ తర్వాత ఇందులో ఎన్ని అధ్యాయాలు? అధ్యాయాః సంఖ్యయా తు అత్ర షట్ అశీతి శతం స్మృతం. షట్ అశీతి శ్లోకానాం షట్ సహస్రాణి తావంత్యేవ శతాని చ. ఇప్పుడు ఒక శతం అంటే 100, షట్ అంటే 6, అశీతి అంటే 80. సో ఒక శతము, షట్, అశీతి. కాబట్టి అశీతి అంటే 80, షట్ అంటే 6, శతం అంటే 100. ఒక 186 అధ్యాయాలు వీళ్ళ లెక్క ప్రకారం ఉన్నది. మన దగ్గర 156 ఉన్నాయి. శ్లోకాలు షట్ సహస్రాన్ని 6000 శ్లోకాలు ప్లస్ తావంత్యేవ అన్నే శతాని 100, 6600. వాటితో పాటు నవతిహి 90, వాటితో పాటు అష్టౌ 6690
8 శ్లోకాలు ఉండాలి. అవి ఇందులోవి. ఆ విధంగా మన మహాత్ముడైన వ్యాసేన ఉదారమతిన తపోధనుడైన ఉదారమతి అయిన వ్యాసుడు మహాత్ముడు ఆయన చేత ఈ విధంగా ఇన్ని అధ్యాయాలు ఇన్ని శ్లోకాలున్న ఈ పర్వము రచింపబడ్డది అని, అస్మిన్ పర్వణి పర్వంలో ఇన్ని ఉన్నాయి అని చెప్తారు. అత ఊర్ధం, ఇంకా తర్వాత మనకు భీష్మ పర్వం మొదలవుతుంది, ఇంకా యుద్ధం మొదలవుతున్నది. అక్కడికి వెళ్దాము. ఇది భీష్మ పర్వము. ఇందులో 4 ఉపపర్వాలు ఉన్నాయి. అందులో ఇన్ని అధ్యాయాలు ఇన్ని శ్లోకాలు. అత ఊర్ధ్వం విచిత్తార్థం భీష్మ పర్వ ప్రచక్షతే జంబూఖండ వినిర్మాణం యత్రోక్తం సంజయేన. భీష్మ పర్వం, ఈ భీష్మ పర్వంలో ముందు జంబూఖండ వినిర్మాణం, సంజయుడు జంబూఖండం ఎట్లా ఉంటుంది, అందులో ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి మొత్తం వర్ణిస్తారు. ఆ వర్ణనంతా ఈ పర్వంలో ఉంటుంది. యత్ర యుద్ధం అభూత్ ఘోరం దశ అహాని అతి దారుణం. ఇందులో అతి దారుణమైన ఘోరమైన దశ అహాని 10 రోజుల ఒక యుద్ధము అభూత్ జరుగుతుంది. ఈ భీష్మ పర్వంలోనే 10 రోజుల యుద్ధం జరుగుతుంది. యత్ర ఔదిష్టిరం సైన్యం, యుధిష్ఠిరుడి సైన్యం పరం విషాదం అగమత్, చాలా నష్టపోతుంది. అయితే యుధిష్ఠిరుడి సైన్యం నష్టపోతుంది, చాలా బాధపడుతుంది. కానీ అసలు ముఖ్యమైన వాళ్ళు ఎవరు చచ్చిపోరు. చాలా మంది సైన్యం చచ్చిపోతారు, కానీ ముఖ్యమైన వాళ్ళకి ఎవరికి ఏం కాదు. అందుకని మనవాడు ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడు. ఏం చేస్తున్నాడు, పెద్దవాడు వెళ్ళాడు, 10 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాడు, ఒక్కడు కూడా పాండవుల్లో ఒక్కడు, పంచ పాండవుల్లో ఒక్కడు కూడా చచ్చిపోలేదు, ముఖ్యమైన వాళ్ళు ఎవరు పోలేదని చాలా బాధపడతాడు కూడా. ఆ తర్వాత ఇందులోనే కస్మలం యత్ర పార్థస్య వాసుదేవ మహామతిః మోహజం నాశయామాస హేతుభిః మోక్ష దర్శనైః. ఇంకా పార్థుడికి కస్మలం ఒకటి బయలుదేరుతుంది, దుఃఖం కలుగుతుంది. ఇంకా ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని భగవద్గీత ఇక్కడే మొదలవుతుంది. ఆయనకి దుఃఖం ఎక్కువైతుంది పార్థుడికి. ఆ మోహం వల్ల పుట్టిన కస్మలము, ఆ దోషం ఒకటి ఉంటుంది. ఇంకా మన భగవంతుడు చెప్పడం మొదలు పెట్టడమే. అర్జునుడు మొత్తం 1వ అధ్యాయం మొత్తం అర్జున విషాద యోగంలో ఆయన ఏడ్చిన తర్వాత 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పడం మొదలు పెడుతూనే ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. కుతస్త్వా కస్మలమిదం అర్జున, కుత, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కస్మలము, తప్పు, దీన్ని పక్కన పెట్టు, లే యుద్ధం చెయ్యి అని ఆయన అక్కడి నుంచి మొదలు పెడతారు ఆ భగవద్గీతని. ఆ కస్మలము మన పార్థుడికి వచ్చింది మోహం వల్ల కలిగి, అమ్మో నా వాళ్ళందరూ చచ్చిపోతారు, మొత్తం అందరు పోతారు, నాకు నరకం వస్తుంది, మా వాళ్ళందరూ చెడిపోతారు, ఎవరికి మంచి లేదు, గెలుస్తామో ఓడతామో గుడిదని చాలా బాధపడతాడు. ఆయన జాతి ధర్మాలు అంటాడు, కుల ధర్మాలు అంటాడు, ఏమేమో చెప్తాడు. అవన్నీ చెప్తే కుతస్త్వా కస్మలమిదం ఇంకని ఆయన ప్రవచనం మొదలు పెడతారు కృష్ణ వారు. ఆ విధంగా చెప్పి, అది కూడా మన మహామతికి గొప్ప జ్ఞాని, మహామతి అంటే గొప్ప జ్ఞానం చెప్తాము, మామూలు వాళ్ళకి గొప్ప జ్ఞానం చెప్తాము, ఈయనకు గొప్ప జ్ఞానం ఎట్లా చెప్తాం, ఆయన అఖండ జ్ఞాన స్వరూపము. అటువంటి మన వాసుదేవుల వారు కృష్ణ వారు హేతుబద్ధంగా రీజనింగ్ తో సహా ఏదో ఒకటి చెప్పడం కాదు, లే యుద్ధం చేయని ఆ చెప్పేటప్పుడు ఏదో ఒకటి చెప్పడం కాదు, హేతుబద్ధంగా మోక్ష దర్శనం అంతా చేయించి మోహజమైన ఈ కస్మలాన్ని ఆయన నాశనం చేస్తారు. ఆయన మన భగవంతుల వారు మోక్ష దర్శనం చేయించి మోహ దర్శనాన్ని తీసేస్తారు, కస్మలాన్ని నాశనం చేస్తారు. అదంతా ఇందులోనే ఉంటుంది భగవద్గీత పర్వంలో. తర్వాత శిఖండినం పురస్కృతి, ఇక్కడ భగవద్గీత పర్వంలో 27 అధ్యాయాలు ఉన్నాయి కదా, మనకు భగవద్గీతలో 18 అధ్యాయాలే ఉన్నాయి. కాబట్టి దానికన్నా పూర్వరంగం ముందు కొంచెం, తర్వాత కొంచెం కూడా ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చేసరికి ఆ మొత్తం చదువుకోవచ్చు. ఆ కొంచెము అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంత మాత్రం 18 అధ్యాయాలే కాదు, ముందు వెనకాల మొత్తం చదువుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సంతోషంగా 700 శ్లోకాలు కాదు, 990 పైగా శ్లోకాలు, 1000 శ్లోకాల వరకు చదువుకోవచ్చు మనం. మొత్తం భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ టెక్స్ట్ చదువుకోవచ్చు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి. ఆ తర్వాత
శిఖండినం పురస్కృత్య యత్ర పార్థః మహాధనుః వినిఘ్నన్ నిశితైః బాణైః రథాత్ భీష్మం అపాతయత్. యత్ర ఇంకా ఇక్కడ భీష్మ వధ పర్వంలో మహాధనుః పార్థః గొప్ప ధనుష్మంతుడు, ధనుస్సు కలిగిన వాడు, గాంధీవం కలిగిన వాడు పార్థుడు శిఖండినం పురస్కృత్య శిఖండిని ముందు పెట్టుకుని నిశితైః బాణైః బాగా వాడిగా ఉన్న బాణాలతో వినిఘ్నన్ కొడుతూ భీష్ముణ్ణి రథాత్ రథంలో నుంచి అపాతయత్ కింద పడేశాడు. ఆ పర్వం ఇది. ఆ తర్వాత ఇందులో ఎన్ని అధ్యాయాలు, ఎన్ని శ్లోకాలు? షష్టం ఏతత్ మహాపర్వ భారతే పరికీర్తితం అధ్యాయానాం శతం ప్రోక్తం సప్తదశ తథా అపరే పంచశ్లోక సహస్రాణి సంఖ్యయా అష్టౌ శతాని చ శ్లోకా చ చతురాశీతిః పర్వణి అస్మిన్ ప్రకీర్తితాః. ఏతత్ ఇది భారతే మహాభారతంలో షష్టం మహాపర్వం అని పరికీర్తితం చెప్తారు. 6వ పర్వం ఇది. ఇందులో ఒక శతము, తర్వాత ఒక సప్తదశ 17, ఒక 100 17, 117 అధ్యాయాలు. ఆ నంబర్ కరెక్ట్గానే ఉంది. ఆ తర్వాత పంచశ్లోక సహస్రాణి 5000 తర్వాత అష్టౌ శతాని 800 తర్వాత చతురాశీతిః. ఆశీతి అంటే 80, చతువు అంటే 4, 84 మొత్తం కలిపి 5884 శ్లోకాలు ఉండాలి అందులో. ఆ విధంగా ప్రకీర్తితాః చెప్పబడతాయి. తర్వాత ఈ విధంగా వ్యాసేన వేద విదుష సంఖ్యాతాః భీష్మ పర్వణి. ఈ భీష్మ పర్వంలో వ్యాసుల వారి చేత, వేద విదుషులైన వ్యాసుల వారి చేత ఇన్ని సంఖ్యలుగా కలిగిన ఈ పర్వంలోని అధ్యాయాలు, శ్లోకాలు. ఆ తర్వాత ద్రోణ పర్వం చూద్దాం. ద్రోణ పర్వ తతశ్చిత్రం బహువృత్తాంతం ఉచ్యతే యత్ర సంసప్తకాః పార్థం ఉపనిన్యుః రణాజిరాత్. తతః ఇంకా తర్వాత చిత్రంగా అద్భుతమైన బహువృత్తాంతాలతోటి ఉన్న ద్రోణ పర్వం అని ఉచ్యతే చెప్పబడుతుంది. అందులో సంసప్తకులు ఉంటారు, విచిత్రమైన వాళ్ళు వీళ్ళు. ఈ సంసప్తకులు ఏం చేస్తారు? పార్థుణ్ణి రణాజిరాత్, అజిరం అంటే భూమి, రణాజిరం అంటే యుద్ధభూమి, యుద్ధభూమి నుంచి పార్థుణ్ణి, అర్జునుణ్ణి దూరంగా ఉపనిన్యు తీసుకొని పోతారు. దూరంగా ఎందుకు అంటే ఈ సంసప్తకులు ఉన్నారు, త్రిగర్త రాజ్యం నుంచి వస్తారు. సుశర్మ వీళ్ళకు రాజుగారు. ఎందుకో తెలీదు, పాండవులతోటి అక్కర్లేని యుద్ధాలు వీళ్ళతోటి. ఎప్పుడు చూసినా పాండవులతోటి యుద్ధాలు, ఎప్పుడు ఓడిపోతారు, మళ్ళీ వస్తారు, యుద్ధాలు చేస్తారు, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ వస్తారు, యుద్ధాలు చేస్తారు, మళ్ళీ వస్తారు. ఇంకా అదే పనిలో ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా అర్జునుడితోటి వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు త్రిగర్త రాజ్యం నుంచి వచ్చినా కూడా వాళ్ళని త్రిగర్తలను పిలుస్తారు. కానీ ముఖ్యంగా వీళ్ళు సంసప్తకులు. ఎందుకు అంటే సమ్యక్ మొత్తం సమగ్రంగా శపథం చేసుకొని వస్తారు వాళ్ళు. శపం అంటే శపథాలు. ఇదిగో మేము అర్జునుడిని చంపనైనా చంపుతాం, లేదా మేము చస్తాము అని శపథాలు చేసుకొని వస్తారు. ఆ విధంగా శపథాలు చేసుకున్నందుకు వాళ్ళని సంసప్తకులు అని పిలుస్తారు. ఆ పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అంత మొండి వాళ్ళు. ఎంత మొండి వాళ్ళు అంటే చంపితే అర్జునుడిని చంపుతాం మేము, లేదా చచ్చైనా పోతాం, కానీ ఊరుకోమని శపథం చేసినందుకు వాళ్ళు ఊరుకోకుండా మళ్ళీ పైగా పోయి యుద్ధం చేస్తే ఎట్లయినా మనం ఓడిపోతాం, చస్తాం అర్జునుడి చేతుల్లో తెలుసు. కాబట్టి అర్జునుడిని చంపుతాము, మేము చస్తాము అని అనుకొని కూడా మేము ఎట్లా బతికుండమని తెలుసు వాళ్ళు. వాళ్లకు వాళ్లే సొంతంగా అంత్యక్రియలు చేసుకొని, వాళ్లకు వాళ్లే పిండ ప్రదానాలు చేసుకొని ఆ తర్వాత వస్తారు యుద్ధానికి. ఏంటో మరి విచిత్రంగా ఎన్నిసార్లు చేస్తారో. ముందు రాజసూయ సమయంలో ఒకసారి చేస్తారు, ఓడిపోతారు, చాలా మంది చచ్చిపోతారు, మిగిలిన వాళ్ళు పోయిన వాళ్ళు పోతారు, మళ్ళీ సగం మంది మళ్ళీ తయారై మళ్ళీ వస్తారు. అప్పుడు జయద్రథుడు ద్రౌపదిని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తే అడవిలో, అప్పుడు కూడా యుద్ధానికి వెళ్తారు, అప్పుడు కూడా ఓడిపోతారు, చాలా మంది చచ్చిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ ఉత్తర గోగ్రహణం టైంలో కూడా మళ్ళీ వస్తారు యుద్ధానికి, అప్పుడు కూడా ఓడిపోతారు, మళ్ళీ పోతారు, మళ్ళీ ఇప్పుడు బయలుదేరి వస్తారు. ఆ ఒక రోజు అయితే ముఖ్యంగా 10 రోజులు మన భీష్ముడు చేసినంత యుద్ధం చేసి ఆయన పడిపోయిన తర్వాత మన ద్రోణుడు మొదలవగానే ఈ సంసప్తకులందరూ బయలుదేరుతారు. ఒక రోజు
ద్రోణుడు ఒక 5 రోజులు చేస్తాడు యుద్ధం. అందులో ఈ సంసప్తకులు పార్థుని మేమేమీ చేయలేం గాని దూరంగా తీసుకొని వెళ్తాము. అయితే ఆయన్ని చంపుతాము లేకపోతే మేము చస్తామని ఆయన్ని దూరంగా తీసుకొని పోతారు. అప్పుడు అక్కడ పార్థుడు దూరంగా వెళ్ళినప్పుడు భగదత్తః మహారాజः యత్ర శక్ర సమః యుధి సుప్రతీకేన నాగేన సహ శస్తః కిరీటిన. ఇంకా దూరంగా కిరీటిని తీసుకొని పోయారు వాళ్ళు. అక్కడ మహారాజు ఒక భగదత్తుడు అని ఉన్నాడు. ఆయనకు ఒక నాగం, ఒక ఏనుగు ఉన్నది, దాని పేరు సుప్రతీకము. ఇప్పుడు ఈ భగదత్తుడు పాపము శక్ర సమః యుధి, యుద్ధంలో ఇంద్రుడికి సమానమైన వాడు. అయితే ఏమి లాభము? ఆయన సుప్రతీకమన్న ఏనుగు 2, కిరీటి చేతిలో శస్తం మొత్తం సహా చచ్చిపోయాయి. ఆయన పోయాడు, ఆయన ఏనుగు పోయింది. కానీ ఈ గోలలో ఇక్కడ మన వాళ్ళు యత్ర అభిమన్యున్ బహవః జగ్నుః లోక మహారథాః జయద్రథముఖాః బాలం శూరం అప్రాప్త యవ్వనం. బాలుడు చిన్నవాడు, శూరుడే గాని ఇంకా యవ్వనం కూడా రాలేదు ఆయనకి, యువకుడు కూడా కాదు, పసివాడు బాలుడు. ఆయనని ఆ అభిమన్యుని పెట్టుకుని బహవః చాలా మంది కలిసి, లోకంలో మహారథులని పేరున్న వాళ్ళందరూ కలిసి ఆ జయద్రథుడు మొదలైన వాళ్ళందరి ముఖాహ పాపం ఆయన్ని జగ్నుహు చంపేశారు. వీళ్ళేమో సంసప్తకులు, వాళ్ళ శబ్దమేమో మరి ఆ రకంగా శబ్దం పెట్టుకొని వచ్చి పార్థుని దూరంగా తీసుకెళ్లారు. ఆయన అక్కడేం ఊరుకోలేదు, అక్కడ ఆయన లేపేస్తూనే ఉన్నారు. ఇక్కడ మాత్రం అభిమన్యుని వీళ్ళు చంపేశారు. అదంతా ఇక్కడ అభిమన్యు వధ పర్వం. ఆ తర్వాత హతే అభిమన్యు క్రుద్ధేన యత్ర పార్థేన సంయుగే అక్షౌహిణీః సప్త హత్వా హతః రాజా జయద్రథః. అభిమన్యు హత్యే ఇంకా చచ్చిపోయాడు అభిమన్యు అని వినగానే క్రుద్ధేన మహాకోపంతో మన పార్థుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకా యుద్ధంలో సంయుగే ఒక సప్త అక్షౌహిణీః ఆయన చేతిలో హత్వా, ఆయన చంపేశాడు. వాళ్ళని చంపి దాంతో పాటు జయద్రథుడు రాజుగారు కూడా హఠహ చచ్చిపోయాడు. జయద్రథుడు ఎప్పటి నుంచి వెంటబడి విసిగిస్తున్నాడు ఈ పాండవులని. ఇంకా ఆ రోజు వెళ్ళాడు ఇంకా మన పార్థుడు యుద్ధానికి, మహాకోపంతో వెళ్ళాడు. ఒక 7 అక్షౌహిణుల సైన్యాన్ని జయద్రథుడితో సహా కలిపి చంపేశాడు. ఇప్పుడు మన వాళ్ళకి కౌరవుల సైడ్ ఎంత ఉంది సైన్యము? 11 అక్షౌహిణులు. 11 అక్షౌహిణుల్లో 7 అక్షౌహిణులు మొత్తం అన్ని లేపేశాడు ఒక్క రోజు పార్థుడు. అంత మహాకోపంతో వెళ్ళాడు ఆయన ఆ రోజు. సరే, అది ఈ పర్వం. ఇక్కడ జయద్రథ వధ పర్వం. ఆయన చేశాడు. ఇప్పుడు నాకు ఇంకొక విషయం కూడా అనిపిస్తుంది. ఈయన మహాకోపంతో వెళ్ళాడు, ఆయన 7 అక్షౌహిణుల సైన్యాన్ని చంపేశాడు. ముఖ్యంగా అక్కడ జరిగిందేమి? ఈ మొత్తం ఈయన ఇంత మహాకోపంతో చేస్తున్న యుద్ధానికి రథసారథ్యం పాపం కృష్ణుల వారు ఆయన ఎంత అలసిపోయారో, ఆయన నడిపిస్తున్న గుర్రాలు ఎంత అలసిపోయినాయో. సరే, ఇంకా అక్కడికి ఆగలేదు ఆయన. మన పార్థుడి కోపం అంతా ఇంత కాదు. ఇంకా రోజు ఇంతమంది 7 అక్షౌహిణి సైన్యాల్ని జయద్రథుడిని చంపడమే కాక అవశేషంగా అక్కడ ఇక్కడ మిగిలిపోయిన సంసప్తకులు, ఇంకా కొంతగా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిశ్శేషంగా మొత్తం అందరినీ ఆహవ యుద్ధంలో లేపేశాడు. మొత్తం ఎవ్వరు మిగలలేదు. ఇంకా ఈగల్లాగా దోమల్లాగా వెంటబడి వస్తున్నారు. ఎన్నాళ్ళు వస్తారు? ఎక్కడికి పోయినా వస్తారు. ఈ చంపుతామంటారు, వస్తారు. పాపం వాళ్ళే పిండాలు పెట్టుకొని వచ్చేసారు. వాళ్ళు పోతామని తెలుసు. ఇంకా మొత్తం నిశ్శేషంగా చేసేసాడు ఆయన. ఇంకా ఆ రోజు అంత కోపంతో ఉన్నాడు ఆయన. అలంబు సహ శృతాయుచ జలసందహ వీర్యవాన్ సౌమదత్తి విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ఘటోద్గచ ఆదయ అన్యే నిహతాః ద్రోణ పర్వణి. ఇంకా ద్రోణ పర్వణిలో ఉన్న ముఖ్యమైన విషయం మన అభిమన్యుడి విషయం ఒకటి. ఇంతమంది ఘోరంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, ఆయన అంత చదువుకున్నవాడు, బ్రాహ్మడు. ఆ ద్రోణుల వారు అంత చదువుకున్నవారు, అందరికీ గురువై ఉన్నవారు, ఆచార్యులు, బ్రాహ్మడు. అయినా కూడా అటువంటి అన్యాయమైన, అధర్మమైన, అధార్మికమైన యుద్ధాలన్నీ జయించాడు. పాపం మనవాడు భీష్ముడు ఉన్నంత వరకు ఇంత అన్యాయాలు లేకుండే. ఇంక ఈయన దిగగానే ఇట్లా తయారైంది. ఏం జరిగింది? ఇంకప్పుడు అలంబుసుడు, శృతాయువు, జలసంధుడు, ఆ వీర్యవంతుడైన జలసంధుడు, సౌమదత్తి ఎవరు? సోమదత్తుడి కొడుకు సౌమదత్తి. ఈయన పేరు భూరిశ్రవసుడు అని కూడా ఏదో పిలుస్తారు.
విరాటుడు, విరాటరాజు, ద్రుపదుడు, ఈ మహారథుడైన ద్రుపదుడు, వీళ్ళందరితో పాటు ఘటోత్కచుడు, ఈ విధంగా ఆదయ అన్యే ఎంతో మంది ఆ ద్రోణ పర్వంలో ఈ పర్వంలోనే మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఈ ఘటోత్కచ వధ అన్న పర్వంలో మొత్తం అందరినీ ఇంకా చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అర్జునుడు. ఇంకా ఆగేది లేదు. అర్జునుడు ఒక్కడే కాదు, వాళ్ళందరూ ఇంకా ఆ రకంగా ఉన్నవాళ్ళు ఉన్నట్టే పోయారు ఆ ద్రోణ పర్వంలో. అశ్వత్థామ అపిచ అత్ర ఏవ ద్రోణే యుధి నిపాతితే అస్త్రం ప్రాదుశ్చకార ఉగ్రం నారాయణం అమర్షిత. ఇంకా 5 రోజులే చేశాడు ద్రోణుడు. ఎంత అధార్మికమైన అన్యాయమైన నీతిమాలిన యుద్ధాలు చేసినా కూడా ద్రోణుడు 5 రోజులే చేశాడు. చాలా మంది చచ్చిపోయారు. అయితే ఇంకా యుద్ధంలో అందరూ మొత్తం 7,000 అక్షౌహిణి ఈయన తీసేశాడు. అంతకన్నా ముందు కొన్ని అక్షౌహిణులు పోయిండొచ్చు. ఇంకా పలచబడుతున్నట్టుంది అక్కడ మన కురుక్షేత్రంలో. ఇంకా 5వ రోజు యుద్ధంలో ద్రోణుడు పడిపోగానే అశ్వత్థామకి ఇంకా రోషం వచ్చింది. ఆయన అమర్షిత, తట్టుకోలేనంత కోపంతో ఉగ్రమైన ఒక నారాయణ అస్త్రాన్ని ఆయన ప్రాదుశ్చకార ప్రయోగించాడు. అది నారాయణ అస్త్ర మోక్ష పర్వం. ఇది ఇక్కడున్నాం మనము. సప్తమం భారతే పర్వ మహత్ ఏతత్ ఉదాహృతం అత్ర తే పృథ్వీపాలాః ప్రాయశః నిధనం గతాః ద్రోణ పర్వణి ఏ శూరాః నిర్దిష్టాః పురుషర్షభాః. ఈ ద్రోణ పర్వంలో ముఖ్యంగా జరిగింది ఏమంటే, ఎవరెవరైతే శూరులున్నారు, పురుష శ్రేష్ఠులున్నారు, పృథ్వీ పాలకులున్నారు అని పైనంతా నిర్దిష్టాహ చెప్పుకుంటూ వచ్చామో, ఎంతో మంది గొప్ప గొప్ప రాజులందరూ, మహారథులు, అతిరథులందరూ మొత్తం అందరూ ఇందులోనే ఈ పర్వంలోనే నిధనం గతాహ, మొత్తం అందరూ చచ్చిపోయారు ఇందులోనే. ఇంకా ఎక్కువ మంది ఎవరు మిగలరు. 10 రోజులు భీష్ముల వారు చేశారు, తర్వాత 5 రోజులు ఈయన చేసేసరికి మొత్తం అందరూ అయిపోయారు, ఖాళీ అయిపోయింది అక్కడ. ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరున్నారో పృథ్వీ పాలకులందరూ పోయారు. దీన్ని ఈ భారతంలో, మహాభారతంలో సప్తమం పర్వం అని పిలుస్తారు. మహత్తకరమైన ఇది ఉదాహృతం కథ, బాగుంటుంది. ఇంకా అందులో అధ్యాయాల లెక్క, శ్లోకాల లెక్క చూద్దాము. అధ్యాయానాం శతం ప్రోక్తం అధ్యాయాః 70 తదా 8 శ్లోక సహస్రాణి తదా 900 చ శ్లోకాః 9 తదా ఏవ అత్ర సంఖ్యాతాః తత్వదర్శిన పారాశర్యేణ సంచింత్య ద్రోణ పర్వణి. ఈ ద్రోణ పర్వణిలో శతం ఒక 100 ప్లస్ ఒక 70 70, ఒక 170 ఒక 170 అధ్యాయాలు ఇందులో ఉండాలి. తర్వాత 8 శ్లోక సహస్రాణి 8 సహస్రాలు 8000 ప్లస్ 900 900, 8000 ప్లస్ 900, దాంతోపాటు నవ ఒక 9, 8909. ఇవి ఇందులో ఉన్న అధ్యాయాలు. ఇవి పారాశర్య మహాముని చేత ఈ ద్రోణ పర్వంలో సంచింతి ఆయన ఆలోచించుకుని మనకు ఇవన్నీ ఇచ్చారు అని తత్వదర్శనం చేసిన వాళ్ళు ఈ సంఖ్యని చెప్తారు, ఇన్నున్నాయి అని అంటారు. అది అక్కడికి మనకు ద్రోణ పర్వం అయిపోయింది. ఇప్పుడు కర్ణ పర్వం. కర్ణ పర్వంలో ఒకే ఒక ఉపపర్వం ఉన్నది, మొత్తం అక్కడే జరుగుతుంది. అతఃపరం కర్ణ పర్వ ప్రోచ్యతే పరమాద్భుతం సారథ్యే వినియోగశ్చ మద్రరాజస్య ధీమతః ఆఖ్యాతం యత్ర పౌరాణం త్రిపురస్య నిపాతనం ప్రయాణే పరుషః చ అత్ర సంవాదః కర్ణశల్యయోః హంస కాకీయం ఆఖ్యానం అత్ర ఏవ ఆక్షేప సంహితం. ఇప్పుడు ఇందులో 2 విచిత్రమైన విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే అతఃపరం, ఇంకా తర్వాత కర్ణపర్వం అని, పరమాద్భుతమైన కర్ణపర్వం అని చెప్తారు. ఇందులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ధీమంతుడైన మద్రరాజు ఉన్నాడు. మద్రరాజు మన శల్యుడు. మాద్రి ఉంది కదా, మన కుంతి తో పాటు ఉన్న ఇళ్ళలు, ఆ మాద్రి యొక్క సోదరుడు, అన్నగారో ఏమో, ఆయన శల్యుడు, మద్ర రాజ్యానికి ఆయన రాజు. ఆయనను కర్ణుడికి సారథిగా వినియోగిస్తారు. ఎందుకు అంటే కృష్ణుడంత గొప్పగా రథసారథ్యం చేయగలిగిన వాడు శల్యుడు. ఆయన స్పోర్ట్ లాగా డ్రైవింగ్, స్పోర్ట్స్ కార్స్ డ్రైవింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారో అట్లా ఆయన కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇటువైపు
మన భీష్ముడు వెళ్ళిపోయాడు 10 రోజుల తర్వాత, ద్రోణుడు వెళ్ళిపోయాడు 5 రోజుల తర్వాత, 15 రోజులు యుద్ధం అప్పటికే అయిపోయింది. ఇప్పుడు కర్ణుడయ్యాడు దానికి సైన్యాధ్యక్షుడిగా. అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇదిగో అటు సైడు అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు మంచి డ్రైవర్, నాకు కూడా అటువంటి వాడు కావాలి అని శల్యుడిని అడుగుతాడు. అడిగితే ఇంకా ఆయన సారథ్యం మొదలు పెడతాడు. ఇందులోనే త్రిపురస్య పౌరాణం, త్రిపురాల యొక్క నిపాతనం, అవి త్రిపురాసుర సంహారం అన్నది, త్రిపురాలని కూల్చేయడం అన్న ఆఖ్యానం ఒకటి ఆఖ్యాతం చెప్పబడుతుంది. ఆఖ్యానం అంటే కదా, ఆఖ్యాతం అంటే ఇందులోనే చెప్పబడుతుంది. త్రిపురాలని కూల్చేయడం అన్న కథ, త్రిపురాసుర సంహారం ఇక్కడే చెప్పబడుతుంది. అయితే ఇంకా సరే, అది దీంతో పాటు ముఖ్యంగా ఈ మద్రరాజు ఉన్నాడు కదా శల్యుడు, ఆయన మన కర్ణుడికి సారథిగా ఉన్నప్పుడు ఇంకా విచిత్రం ఉంటుంది ఇక్కడ. వాళ్ళిద్దరు బయలుదేరిపోతున్నారు. ఇంకా ఫస్ట్ రోజు యుద్ధం కన్నా ముందే భీష్ముడితో కొట్లాడి, నువ్వు బతుకున్నంత వరకు నేను మాత్రం యుద్ధం చేయను అన్నాడు. ఆ తర్వాత వచ్చినట్టున్నాడు, బహుశా మన ద్రోణుడి సమయంలో 5 రోజులు యుద్ధం చేసినట్టున్నాడు. ఆ సమయంలోనే అభిమన్యుడు వాళ్ళు చచ్చిపోవడానికి వాటికి హెల్ప్ చేసినట్టున్నాడు. ఇంక ఇప్పుడు ఈయన అయ్యాడు. ఈయన సర్వసైన్యాధ్యక్షుడు అయిన తర్వాత బయలుదేరుతున్నాడు పాపం. ఆ పొజిషన్ వచ్చినాక ఫస్ట్ టైం యుద్ధానికి. ఇంకేముంది, కర్ణుడు ఆ శల్యుడు, ఈయన రథికుడు, ఆయన సారథి. ఈ రథి ఆ సారథి ఇద్దరు కలిసి అదే రథంలో కూర్చొని ఇంకా సంవాదము, అది కూడా ఇంకా బయలుదేరుతూనే, ఇంకా బయలన్నా తేరలేదు, వాడు యుద్ధానికి మొదలన్నా పెట్టలేదు. ఇంకప్పుడే పరుషమైన కఠినమైన వాదోపవాదాలు, తిట్లు, సంవాదాలు, ఇద్దరు గొడవలు పెట్టుకుంటారు. గొడవలు పెట్టుకొని బయలుదేరుతారు. ఇంకా దీనికోసమో ఏమో దాన్ని ఏదో ఆదిలోనే హంసపాదని చెప్తారో ఏమో తెలీదు. అసలు మొదలు పెట్టడమే అట్లా పెట్టుకున్నారు ఇద్దరు కలిసి. ఆదిలోనే హంసపాదం అని నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఈ హంస కాకి ఆఖ్యానం ఒకటి ఉంది. హంస కాకి అని ఒక కథ ఇందులోనే చెప్తాము, ఇందులోనే ఉంటుంది. ఇందులో ఏమి కథ అంటే, వీళ్ళిద్దరు తిట్టుకున్నారు కదా శల్యుడు కర్ణుడు. నేను చాలా గొప్పవాడిని, నేను బాగా యుద్ధం చేయగలనని కర్ణుడు, నీకేమీ రాదు అని శల్యుడు. ఇద్దరు చాలా చెప్పుకుంటారు. ఆ సమయంలో శల్యుడు ఒక కథ చెప్తాడు కర్ణుడికి. ఆ కథ ఏమంటే, ఇదిగో ఒకానొక సమయంలో ఒక కాకి ఉందిట. అది ఏదో ఇంటి ముందు ఎగురుతుంటే ఆ ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు దానికి ఏదో పడేస్తుంటే తినడానికి, అది తిని కొంచెం బలిసిందిట. ఆ తర్వాత ఆ కాకి మిగిలిన కాకులను చూసి, నేను కాబట్టి ఇంత గొప్ప కాబట్టి నేనెంతో అని చెప్పి చాలా బీరాలని పలుకుతుంటే, ఆ మిగిలిన కాకులకి కూడా విసుగు పుట్టిపోయిందిట. ఈలోగా ఒకానొక సమయంలో మానస సరోవరం దగ్గర నుంచి కొన్ని హంసలన్నీ అక్కడికి వచ్చాయి. ఆ హంసల్ని చూసి ఈ కాకితోటి, బలిసిన కాకితోటి ఇంకా విసుగు పుట్టిపోయినవి మిగిలినవి, ఇదిగో నువ్వు కూడా ఆ హంసలాగానే ఉన్నావు, నువ్వు హంస అంత గొప్పదానివి, మానస సరోవరం నుంచి వచ్చిన హంస లాంటిదానివని నేను చెప్తే, ఈ కాకిని అవును నిజమేనని అవి రెచ్చగొట్టేసరికి వెళ్ళి ఆ హంసతోటి, ఇదిగో నువ్వు నేను పోటీ పెట్టుకుందాము, నేను కూడా నీకన్నా గొప్పగా నేను ఎగరగలనని చెప్తే, ఆ హంసలు పోని పోని అంటే వినకుండా అందులో ఒక హంస దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను కనీసం ఒక 80, 90, 100 రకాలుగా పల్టీలు కొట్టగలను, రకరకాలుగా విచిత్రంగా ఎగరగలను, పైకి ఎగరగలను, కిందికి ఎగరగలను, ఏమేమో చేయగలను, నీకు అవన్నీ వచ్చా అని అడిగి దాంతో అనవసరంగా పెట్టుకుంటే, ఆ హంస ఏమో నాకు ఇవన్నీ రావు, నేను స్ట్రైట్గా వెళ్తాను అని చెప్పిందిట. సరే నువ్వు నాతో పెట్టుకో చూద్దాము ఎంత ఫాస్ట్గా వెళ్తాము అని. ఇంతకీ హంస వెళ్ళిపోతుంది, దీనికి రాలేదు. తర్వాత చాలా అలసిపోతుంది, ఇంకా నీళ్లలోకి పోతుంటే పడి ఈ హంస, ఓహో ఇది ఇంకొక రకమా, ఇందాక నాకు చాలా పెద్ద లిస్ట్ చెప్పావు కదా, పల్టీలు కొడతాను, ఎగురుతాను, దూకుతాను, ఇంకా ఫాస్ట్గా వెళ్తాను, కిందికి వెళ్తాను, వెనక్కి వెళ్తానని, అందులో ఇది చెప్పలేదే నీళ్లలోకి వెళ్ళిపోవడం గురించి అని ఎక్కిరిస్తుంది. దీనికి పాపం నోటికి మాటే రాదు. పాపం ఆ హంసే దాన్ని వీపు మీద పెట్టుకొని తెచ్చి ఇక్కడ వదిలిపెట్టి అది వెళ్ళిపోతుంది. ఇంకో అవేం అనవు ఆ హంసలు, కానీ అట్లా ఆ కథ ఒకటి ఉంటుంది. ఆ కథ చెప్పి, కాబట్టి కర్ణ నువ్వు కూడా ఇంతే, దుర్యోధనుడు అక్కడ పడేస్తున్న దాన్ని తిని నువ్వు బలిసి పోయి ఎవరితోటి మానస సరోవరంలోని హంసల్లాంటి పాండవులతోటి పెట్టుకుంటున్నావు, అందులో పైగా అర్జునుడితోటి, కాబట్టి అని చాలా కథలు చాలా ఇద్దరు తిట్టుకుంటారు. విచిత్రంగా ఉంటుంది అక్కడ ఆ సంవాదం అంతా. ఆక్షేపణ ఇన్సల్టింగ్ అంతా సహితంతో కూడిన ఈ కథ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అక్కడికి అయిపోలేదు. ఏం జరుగుతుంది ఇంత దూరం వచ్చిన తర్వాత,
మన కర్ణుడు యుద్ధానికి వచ్చిన తర్వాత యుధిష్ఠిరుతోటి ధర్మరాజుతోటి యుద్ధం చేస్తాడు. కర్ణుడు పోయి యుద్ధం చేస్తుంటే ధర్మరాజు ఓడిపోతాడు. చాలా బాధపడతాడు. ఈయన చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు. ధర్మరాజు చాలా చిన్నతనం ఫీల్ అయ్యి ఆయన మొహం మార్చుకొని ఇంకో వెనక్కి తిరిగి వస్తుంటాడు శిబిరానికి. అయితే ఆ సమయంలో ఈ ఓడిపోతున్న సమయంలో అర్జునుడు అటు సైడ్ వస్తాడు, కానీ హెల్ప్ చెయ్యడు. ఈ ధర్మరాజు ఇంటికి వచ్చేసిన తర్వాత శిబిరానికి వెనకాల తర్వాత వస్తాడు అర్జునుడు. ఏంటి చంపేసావా అర్జునుడిని అని అడుగుతాడు, లేకపోతే ఓడించావా అని అడుగుతాడు. లేదు, ఇవాళ కొంచెం ఆ కర్ణుడు బుద్ధతితో ఉన్నాడు, అందుకని నేను ఊరినే వచ్చేసానంటే ఇంకా యుధిష్ఠిరుడికి వస్తుంది ఇంకా కోపము. బాగా గట్టిగా తిడతాడు అర్జునుడిని. ఇంకా నువ్వుండేమి లాభం, నువ్వెందుకు, నీ గాంధీవం ఎందుకు, నీ బీరాలన్నీ పలుకుతావు, పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తావు, ఏమి చేయలేకపోయావు, నన్నంతా అవమానిస్తుంటే నేను ఓడిపోతుంటే హెల్ప్ చేయడానికి రాలేదు, నువ్వు ఉండి కూడా నాకేం ఉపయోగము, నీ గాంధీవం ఉండి ఏం ఉపయోగం అని బాగా తిడతాడు. తిడితే ధర్మరాజు అట్లా అనేసరికి అర్జునుడిని తిడితే ఏమండు గాని ఆయన గాంధీవాన్ని తిట్టేసరికి, ఇదిగో నా గాంధీవాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే వాళ్ళని చంపేస్తానని నేను ఒక ప్రతిజ్ఞ పెట్టుకున్నాను, కాబట్టి నువ్వు నా గాంధీవాన్ని తిట్టావు, నేను ఇవాళ నిన్ను చంపేస్తానని పెట్టుకుంటాడు. ఇంకా కృష్ణుల వారికి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. పాపం ఆయన అంతంత పని చేయొద్దు, ఆగు, తగ్గండి, ఇదిగో ఊరుకో, అన్నగారిని చంపడానికి వీల్లేదంటే, కానీ మరి నా ప్రతిజ్ఞ ఉంది కదా, ఆయన అనవసరంగా నా గాంధీవాన్ని తిట్టాడు కదా, మరి నేను ఆయన్ని చంపాలి కదా అంటే, ఇదిగో ఎవరినైనా బాగా గట్టిగా తిట్టావంటే ఆయన్ని చంపినట్టే లెక్క, కాబట్టి నువ్వేం చెయ్యి, ధర్మరాజుని మీ అన్నగారిని బాగా తిట్టు, దాంతో ఆయన్ని చంపినట్టు అవుతుంది అని పాపం ఏదో సలహా చెప్తారు మన కృష్ణవారు. ఇంకా మన అర్జునుడు బాగా తిడతాడు. తిట్టుకుంటూ ఆ ఫ్లోలో, ఇదిగో అంతా నువ్వు ఇట్లానే చేస్తావు, ఇప్పుడు ఎవడు ఆడమన్నాడు, ఆ జూదం అంతా ఆడేవు, మొత్తం అంతా పోగొట్టుకున్నావు, నీకు కష్టాలు వస్తే మా అందరికీ వచ్చాయి, చూసావు మాకెన్ని, ఇంకా అన్ని అక్కడ అడక్క తిన్నాం, ఇక్కడ ఇంత బాధపడ్డాం, అంతా నీ వల్ల జరిగింది, బాగా తిడతాడు. యుధిష్ఠిరుడు ఇనీషియల్ గా వింటాడు, తర్వాత ఆయనకు అర్థమవుతుంది, ఓహో ఇంత పెట్టుకున్నాడు కడుపులో నా గురించి అర్జునుడు అని. ఆయన ఇంకా దుఃఖం ఎక్కువైతుంది. ఈలోగా ఈ గొడవంతా అయిపోయిన తర్వాత ఇంకా సరే ఏదో ఒకట్లే పోదాం పా శిబిరానికి అని అర్జునుడిని తీసుకొని వెళ్దామని కృష్ణుడు అంటే, ఇంకా ఈయనకి మొదలైతుంది దుఃఖము అర్జునుడికి. అయ్యో మా అన్నం తిట్టాను కాబట్టి నేను చచ్చిపోతానని కూర్చుంటాడు. చాలా బాధపడతారు కృష్ణవారు. అయ్యో ఇప్పుడేం చేయాలని ఆలోచించుకుని, ఇదిగో నువ్వెవరైనా గట్టిగా తిట్టావంటే వాడిని చంపినట్టే, నిన్ను నువ్వు పొగుడుకున్నావంటే నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టే, కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకో అని చెప్తారు. ఇంకా పాపం అర్జునుడు కూర్చొని అసలు నేను కాబట్టి ఇంత గొప్పవాడిని కాబట్టి అని ఏదో చెప్పుకుంటాడు. ఆ రకంగా అది సెటిల్మెంట్ చేస్తారు ఆయన. అదంతా అన్యోన్యం. వాళ్ళిద్దరూ యుధిష్ఠిర కిరీటినోహో క్రోధ, వాళ్ళిద్దరు ఆ విధంగా కొట్లాడుకోవడం, ఆ విధంగా మొత్తం భగవంతుడు వాళ్ళని ఎట్లా ఒకట్లా శాంతి కుదిరించడం. కానీ అక్కడికైతే ఆ విషయం అయిపోలేదు కదా. ఇప్పుడు కర్ణుడు ఏదైనా చేయాలి కాబట్టి మళ్ళీ తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ ద్వైరథంలో, ద్వంద్వం అంటే ఇద్దరు బాహాబాహి యుద్ధం చేసుకోవడం, ముష్టి యుద్ధాలు. ద్వైరథ యుద్ధం అంటే రథం అంటే రథాల్లో ఉండి రథికులు చేసుకునే యుద్ధం. ఈ రథంలో అర్జునుడు ఉంటాడు, కృష్ణవారు నడిపిస్తుంటారు. ఆ రథంలో శల్యుడు నడిపిస్తుంటే కర్ణుడు, వాళ్ళిద్దరూ ఆ రకంగా ద్వైరథ యుద్ధం చేసుకుంటారు. అందులో మహారథుడైన కర్ణుడు పార్థుడి చేతిలో హతం. ఈ కథ అంతా ఈ కర్ణపర్వంలో ఉంటుంది మనకి. అష్టమం పర్వ నిర్దిష్టం ఏతత్ భారత చింతకైః 69 ప్రోక్తాః అధ్యాయాः కర్ణపర్వణి 4 ఏవ సహస్రాణి 9 శ్లోకశతాని చ అతః పరం. తర్వాత చూద్దాము, ముందు ఇంతవరకు లెక్క చూద్దాము. ఇది అష్టమ పర్వం, 8వ పర్వం ఇది అని నిర్దిష్టం చెప్తారు. అదే నిర్దేశించి దాన్ని లెక్కగట్టి చెప్తారు మన భారత చింతకులు. భారతాన్ని చదివిన వాళ్ళు ఇది 8వ పర్వం అని చెప్తారు. ఇందులో 69, ఒకటి తక్కువ 70 అంటే 69 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. ఆ తర్వాత 4 సహస్రాణి 9 శ్లోకశతాని 4 సహస్రాణి ఇందులో లెక్క 4900. ఇవి ఈ 4900 ఈ కర్ణ పర్వంలో ఉండవలసిన లెక్క. మన దగ్గర కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతుంటుంది, కానీ అదనమాట. ఇప్పుడు దాంతో ఆ కర్ణ పర్వం కూడా జరిగింది, ఆ తర్వాత చూద్దాం.
శల్య పర్వం మొదలవుతుంది. అతఃపరం విచిత్రార్థం శల్యపర్వ ప్రకీర్తితం హతప్రవీరే సైన్యేతు నేత మద్రేశ్వర అభవత్. ఇంకా ఎన్ని రోజులు జరిగింది? 10 రోజులు భీష్ముల వారు చేశారు, తర్వాత 5 రోజులు ద్రోణుల వారు 15, 2 రోజులు కర్ణుడు, 17 అయ్యాయి. ఇది 18వ రోజు పొద్దున. ఇది మొత్తం కూడా కాదు, ఒక రోజు కూడా జరగలేదు, సగం రోజే శల్యపర్వము. అప్పుడేం శల్యుడి సారథ్యంలో ఆయన నేతగా ఉన్నప్పుడు జరిగిన యుద్ధము. విచిత్రార్థంగా ఉంటుంది ఇది శల్యపర్వం అని చెప్తారు. ఇందులో అసలు ఎక్కువేం లేరు, మొత్తం ప్రవీరులందరూ వీరులందరూ సైన్యంలోని వాళ్ళందరూ అప్పటికే హతం. ఈ 17 రోజుల యుద్ధంలో మొత్తం అందరూ ఖతమైపోయారు, ఎవ్వరు మిగలలేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరు మిగలలేదు, అడుగు బొడుగు ఉన్నారు అక్కడక్కడ కాస్త. ఆ ఉన్న సైన్యానికే మన మద్రేశ్వరుడు శల్యుడు నేత అభవత్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఆ శల్య పర్వం మొదలవుతుంది. వృత్తాని రథయుద్ధాని కీర్త్యంతే యత్ర భాగశః వినాశః కురుముఖ్యానాం శల్య పర్వణి కీర్త్యతే. ఇందులో భాగశః అక్కడక్కడ ఇంకా మిగిలిన వాళ్ళు ప్రవీరులు ఎవరున్నారు? వీరులు కూడా లేరు, అందరూ హతమైపోయారు. మిగిలిన వాళ్ళు కొంతగా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కథలు అక్కడక్కడ భాగశః ఆ రథ యుద్ధాన్ని, ఆ రథికులు ఎవరైనా ఉండి యుద్ధం చేస్తుంటే ఆ వృత్తాలన్నీ కీర్త్యంతే చెప్పబడతాయి ఇందులో. ఆ తర్వాత కురు ముఖ్యులందరూ నశించిపోయారు, ఇంకా కురు సైన్యంలో వాళ్ళు ముఖ్యులు ఇంకెవరు మిగలలేదు అన్న విషయాలే ఉంటాయి ఇందులో శల్య పర్వంలో. ఇంకా అంత మాత్రానికి ఇంకెక్కువ ఏముండదు అందులో. ఆ సగానికే మధ్యాహ్నానికే మొత్తం మిగిలిన వాళ్ళందరినీ నేలమట్టం చేసేస్తారు, ఇంకెవ్వరూ మిగిలరు. మొత్తం మధ్యాహ్నానికే అయిపోతుంది యుద్ధం. కానీ ఈయన దొరకడు మనవాడు. అయితే మొత్తం మిగిలిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ముఖ్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు ఉన్నాడు కదా, ఆయన చేతిలో, ఆ మహారథికుడైన ధర్మరాజు చేతిలో శల్యుడి యొక్క నిధనం. శల్యుడు ఈయన చేతిలో చచ్చిపోతాడు. ఎందుకు అంటే దీనికి ఒక కథ ఉంది. ఇనీషియల్ గా అసలు ఎందుకు శల్యుడు మాద్రి వాళ్ళ సోదరుడు అయ్యుండి కూడా పాండవుల సైడ్ కాకుండా కౌరవుల సైడ్ ఎందుకు యుద్ధం చేశాడంటే దానికి ఒక కథ ఉంది. శల్యుడు పాపము ఆయన సైన్యాన్ని తీసుకొని ఇటువైపుకి వస్తుంటాడు, పాండవుల దగ్గరకు వచ్చి అక్కడ జాయిన్ అవుదామంటే మధ్యలో మన దుర్యోధనుడు పెద్ద పార్టీ ప్రోగ్రామ్ అంతా పెడితే ఆయన పాపం మర్చిపోతాడు. అది ఎవరితో తెలియదు, ఆయనకి తెలియక పాండవులే అట్లా వెల్కమింగ్ పార్టీ పెట్టారు అనుకుంటాడు. తర్వాత చూస్తే దుర్యోధనుడు మా సైడు యుద్ధం చేయి మామ అని అడిగితే ఒప్పుకుంటాడు. మళ్ళీ ఇటు వచ్చి ధర్మరాజు దగ్గర చెప్తాడు, అట్లా అడిగాడు దుర్యోధనుడు, నేను మాట ఇచ్చాను అంటే, సరే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి అటు సైడే యుద్ధం చేయి, కానీ వాళ్ళు గెలవకుండా ఓడిపోయేటట్టు ప్రయత్నం చేయి అని చెప్తాడు ధర్మరాజు. శల్యుడు సరే అంటాడు. కానీ ఈ లోపల ఇంకొక ప్రాబ్లం జరుగుతుంది అక్కడ. మన శల్యుడు ఊరుకోకుండా, ఇదిగో ఒకవేళ గెలిస్తే కూడా ధర్మరాజు రాజు అవుతాడు, ధర్మరాజు తర్వాత ఒకవేళ ధర్మరాజు లేకుండా పోతే భీముడు ఉన్నాడు, భీముడు అయిపోయిన తర్వాత అర్జునుడు ఉన్నాడు, వాళ్ళందరూ అయితే కదా మీరు రాజులు అయ్యేది, మీకు అవకాశమే ఉండదు. కాబట్టి ఏం చెయ్యండి అంటే, మీరు అసలు ఆల్రెడీ నకుల సహదేవులు 3rd in line 4th in line, మీరు రాజులు అవ్వడం కష్టం కాబట్టి మద్ర రాజ్యానికి మీరు రాజు అవ్వండి అని చెప్తాడు. పాపం వీళ్ళు నకుల సహదేవులు లేదు మేమందరం కలిసి కట్టుకుంటాము, విడిపోము, అవసరం లేదని చెప్తారు. ఆయన శల్యుడు బలవంతం చేస్తాడు, ఒకవేళ నేను పోతే నా తర్వాత రాజ్యం మీకే అని చెప్తాడు. ఆ గొడవలో వేరు చేసి మాట్లాడతాడు పాండవులని శల్యుడు. మీరు మాద్రి నా సోదరి కొడుకులు, కుంతి కొడుకులు వాళ్ళు వేరు అని అట్లా వేరు చేసి మాట్లాడితే ధర్మరాజుకి చాలా కోపం వస్తుంది. ఆయన ఏం చెప్తాడంటే, ఆ యుద్ధం ఇంకా మొదలే కాలేదు, ఆ సమయంలో ఆయన ఏం చెప్తాడు, యుద్ధం అయిపోయే లోపల నేను నిన్ను చంపేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు మన ధర్మరాజు. కాబట్టి యుద్ధం అయిపోయే చివరి రోజు 18వ రోజు ఇంకా మధ్యాహ్నం లోపల మన ధర్మరాజు శల్యుడిని చంపేశాడు. అయితే అక్కడికి యుద్ధం మొత్తం అయిపోయింది, ఇంకా అసలు పాండవులు గెలిచారు, ఇంకేమి మిగలలేదు. కానీ మన దుర్యోధనుడు వెళ్ళిపోయి పారిపోయి ఆ ఒక హ్రదంలో మడుగులో దాక్కుంటాడు. ఇంకా యుద్ధం గెలిచామా అర్థం కాదు, ఓడేమా అర్థం కాదు. ఇంకా మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా వెతుకుతారు ఎక్కడ పోయాడు వీడని, ఎందుకంటే ఇంకా అది
డిక్లేర్ ఎట్లా చేద్దామని. అయితే ఎవరో చెప్పుకుంటుంటారు, ఆ హ్రదంలో బుడగలు వస్తున్నాయి, ఎవరో ఉన్నట్టున్నారు అంటే పాపం వినిపోయి వీళ్ళు వెతుక్కుంటే అక్కడ ఉంటాడు, బయటికి పిలుస్తారు. ఆ గదా యుద్ధం తుములం భయంకరమైన ఒక పెద్ద శబ్దాలతో ఉన్న గదా యుద్ధం ఒకటి అత్రయేవ ఇందులోనే ఈ గదా యుద్ధ పర్వంలో జరుగుతుంది అని పరికీర్తితం చెప్పబడుతుంది. అందులోనే సరస్వత్యాహ తీర్థానాం పుణ్యత పరికీర్తిత, సరస్వతి నది యొక్క పుణ్య తీర్థాలు వాటి గురించి కీర్తనం అంతా ఉంటుంది. ఆ సరస్వతి నది నీళ్లు ఎటువంటి పుణ్యకరమైనవి అన్న విషయాలన్నీ ఆ హ్రదాల గురించి, ఆ సమంత పంచకం గురించి అక్కడంతా చెప్పుకుంటూ ఉంటారు. దీనితో మనకు ఈ శల్య పర్వం కూడా ముగుస్తుంది. ఇందులో చూద్దాము. నవమం పర్వ నిర్దిష్టం ఏతత్ అద్భుతం అర్థవత్ 69 అధ్యాయాः తత్ర సంఖ్యా విశారదైః సంఖ్యాతాः బహువృత్తాంతాः శోకాగ్రంచ అత్ర సస్యతే 3 శ్లోకసహస్రాణి 220 మునినా సంప్రణీతాని కౌరవాణాం యశోభృతాం. ఇప్పుడు నవమం పర్వ 9వ పర్వ ఇది అని అద్భుతమైన అర్థవంతమైన ఏతత్ పర్వం అని నిర్దిష్టం చెప్పబడుతుంది. ఇందులో 69 అధ్యాయాః, ఒకటి తక్కువ 60 59 ఉండాలి ఇందులో. అని వీళ్ళు చెప్తున్నారు, మన దగ్గర కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత బహువృత్తాంతాలతో ఉన్న ఈ కథల్లో శ్లోకాగ్రం చాత్ర సంస్యతే చెప్తాపడి సస్యతే, ఇంకా ఇక్కడ ఎన్ని శ్లోకాలు ఉన్నాయో చెప్తాను. 3 శ్లోక సహస్రాన్ని 3 సహస్రాన్ని 3000 ప్లస్ 220 200 ప్లస్ 20 కాబట్టి 3220 ఇందులో ఉన్న శ్లోకాలు. దాంతో అది కూడా అయిపోతుంది. ఈ మొత్తం పర్వమంతా ఆ కౌరవుల యొక్క యశస్సు అంతా ధరించిన ఈ మొత్తం కథ అంతా, దాని గొప్పదనం అంతా మన ముని పారాశర్యుల వారి చేత చెప్పబడ్డది. ఇంకా తర్వాత అతఃపరం మనకున్నది సౌప్తిక పర్వము, అది కూడా చూసుకుందాం. అది కూడా చిన్న పర్వం. ఈ సౌప్తిక పర్వంలో 2 ఉపపర్వాలు ఉన్నాయి అని ప్రవక్ష్యామి చెప్పబడుతుంది. అది దారుణమైన పర్వం. ఇది దారుణమైన, సుషుప్తిలో ఉండి పడుకుంటే స్వప్నంలో నిద్రపోతున్న వాళ్ళని దారుణంగా చంపే పర్వం ఇది. అక్కడ ఏం జరిగిందంటే, ఆ గదా యుద్ధంలో మన భీముడు దుర్యోధనుని తొడలు పగలగొట్టేశాడు కాబట్టి ఇంకా యుద్ధం అయిపోయింది, పాండవులు గెలిచారు అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు తీర్మానించారు. ఇంకా అయిపోయిందని అందరు వెళ్ళి పడుకున్నారు. అప్పుడు భగ్నమైన ఊరువులతో తొడలతో ఉన్న రాజుని, ఆ దుర్యోధనుడు ఎట్లా ఉన్నాడో ఆ సమయంలో కూడా అమర్షతో ఉన్నాడు. ఆయన ఓర్వలేని తనంతో ఉన్న ఆ దుర్యోధనుడు వాళ్ళు గెలిచారే నేను ఓడిపోతున్నాయని, ఇంకా అప్పటికి కూడా అటువంటి ఓర్వలేని తనంతో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి ఒక ముగ్గురు తే వీళ్ళు రథాహ రధికులెవరు, కృతవర్మ, కృపుడు, ద్రోణి, వీళ్ళు ఆ రుధిరంతో రక్తసిక్తమై ఉన్న దుర్యోధనుడి దగ్గరికి ఎప్పుడు మళ్ళీ పార్థేషు వ్యపయాతేషు, పార్థులందరూ పాండవులు, కృష్ణుడు, బలరాముడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. యుద్ధం అంతా జరిగింది. యుద్ధం మొత్తం అయిపోయినాక ఇంక ఇది ద్వంద్వ యుద్ధం ఒకటి, దుర్యోధనుడు భీముడు. చివరిన ఇంకా 18వ రోజు సాయంత్రం అయిపోయింది, రాత్రి అవుతున్న సమయంలో. అప్పుడు ఇంకా ఆ యుద్ధం కూడా జరిగింది. ఇంకా అంతా అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పార్థులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిందాక అక్కడక్కడ తచ్చాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ దుర్యోధనుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన్ని ఎందుకు వచ్చారంటే, సాయంత్రం అవుతున్నది, ఆయనకి ఏమి సహాయం చేద్దామని వచ్చారేమో తెలీదు. వచ్చి ప్రతిజజ్ఞే దృఢక్రోధ ద్రౌణి అత్ర మహారథ అహత్వా సర్వపాంచాలాన్ దృష్టద్యుమ్నం పురోగమాన్ పాండవాంచ సహ అమాత్యాన్ న విమోక్షామి దంసనం అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఎవరు? ద్రౌణి. ఆ మహారథుడైన ద్రౌణి అత్ర ఇందులోనే సౌప్తిక పర్వంలో
ఒక ప్రతిజ్ఞ అంతా చేస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, సర్వ పాంచాలాన్, మొత్తం పాంచాలందరినీ, పాంచాల దేశం వాళ్ళందరినీ, దృష్టద్యుమ్నుడి దగ్గర నుంచి మొదలుపెట్టి పాంచాల దేశం వాళ్ళందరినీ, వాళ్లతో పాటే అమాత్యులతో సహా కలిపి పాండవులని, అమాత్యులతో కలిపి పాండవులంటే పాండవులకు అమాత్యుడు సచివుడు, సారథి కృష్ణుడు. మరి ఆయన కలుపుకున్నాడో లేదో తెలీదు. మొత్తం పాండవులని, పాంచాలులను మొత్తం అందరినీ అహత్వా చంపకుండా నా దంశనాన్ని, నా కవచాన్ని నేను నా విమోక్షామి వదలను, అందరినీ చంపే నేను ఈ కవచాన్ని, నేను తొడుక్కున్న కవచాన్ని విడుస్తాను అని ఆయన ఏంటో మరి విచిత్రమైన ప్రతిజ్ఞ, దృఢ క్రోధ, మహా దృఢమైన పట్టుదలతో కూడిన కోపం ఎందుకో ఈయనకి. అదొకటి చేశాడు మన ద్రౌణి అశ్వత్థామ. చేసి ఇంకా బయలుదేరాడు వాళ్ళందరినీ చంపేస్తానని. వెళ్ళి ఎట్లా చేశాడు? అన్యాయము అన్యాయము. ప్రసుప్తాన్ నిసి విశ్వస్తాన్ యత్రతే పురుషర్షభాః పాంచాలాన్ సపరివారాన్ జగ్నుః ద్రౌణి పురోగమాః. ద్రౌణి ప్రతిజ్ఞ చేస్తే ఆయనతో పాటు వీళ్ళెందుకో మరి కృతవర్మ, మన కృపాచార్యులు వాళ్ళు కూడా ద్రౌణి పురోగమాః, ద్రౌణిని ముందు పెట్టుకొని వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్ళి ఈ పురుషర్షభులు, పురుషుల్లో శ్రేష్ఠులు, మహా గొప్ప వాళ్ళు ముగ్గురు, కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామ, వీళ్ళు విశ్వాసంతో రాత్రైంది కదా అని ఆ నిసి రాత్రిపూట ప్రసుప్తాను పడుకున్న పాంచాలులందరినీ సపరివారంతో సహా అందరినీ జగ్నుహు చంపేశారు. నిద్రపోతున్న వాళ్ళు నిద్రతోని ఎంత రక్తసిక్తం అంటే బ్రూటల్ మర్డర్స్ అన్ని చేశారు. ఒకళ్ళేమో వీళ్ళు ఈయన లోపలికి శిబిరంలోకి వెళ్ళి అశ్వత్థామ అందరినీ ఇంకా వాళ్ళ మీద కూర్చొని దిళ్ళన్నీ ముఖానికి అడ్డం పెట్టి కత్తులతోటి పొడిచి విచిత్రంగా రకరకాలుగా ఈయన చంపుతుంటే లేచి బయటికి వెళ్ళి పారిపోతున్న వాళ్ళని అక్కడ ఆ శిబిరానికి బయట గేట్ దగ్గర నిలబడ్డ వాళ్ళు, మన కృపాచార్యుడు కృతవర్మ అక్కడ బయటికి పారిపోతున్న వాళ్ళని పారిపోతున్నట్టు చంపి ఇంకా విచిత్రంగా చేస్తారు అక్కడంతా. యత్ర అముచ్యంత పార్థాహతే పంచ కృష్ణ బలాశ్రయాత్ సాత్యకి చ మహేశ్వాసః శేషాశ్చ నిధనం గతాః. ఇంకా ఇందులో సౌప్తిక పర్వంలోనే మన కృష్ణ బలాశ్రయాత్, కృష్ణుడి అండ ఉన్నది పాపము, ఆ కృష్ణుడి అండ అన్న బలం ఉన్నవాళ్ళు, అది ఉండడం వల్లే ఈ పంచపార్థాహ, పంచ పాండవులు వీళ్ళుతే అందరూ 5 మంది అముచ్యంత అక్కడ బతికి బయటపడ్డారు. వీళ్ళ 5గురితో పాటు మహేశ్వాస, ఆ గొప్ప ధనుస్సు కలిగిన వాడు సాత్యకి కూడా, ఈ 5గురు పాండవులు, ఒక సాత్యకి, 6గురు మాత్రం ఏదో కృష్ణుడి అండ ఉంది కాబట్టి ఆయన రక్షించాడు, పాపము బతికి బయటపడ్డారు. కానీ మిగిలిన వాళ్ళు శేషాహ, మిగిలిన వాళ్ళందరూ మాత్రం నిధనంగతాహ, మొత్తం అందరూ చచ్చిపోయారు వీళ్ళు ముగ్గురు చేతిలో. ఈ పురుష శ్రేష్ఠులు, ఆ మహారథులు, గొప్పవాళ్ళు, పుణ్యాత్ములు, వాళ్ళ చేతిలో వీళ్ళు అందరూ చచ్చిపోతారు అన్యాయంగా. కృష్ణుడు ఉండడం వల్ల ఒక 6గురు మాత్రం బతికి బయటపడ్డారు. ఇంకా అప్పుడు ద్రౌపదీ దేవికి వస్తుంది దుఃఖము. ఆమె పుత్ర శోకార్త, పుత్రులు చనిపోయారన్న శోకం. పుత్రులు ఒక్కళ్లే కాదు, పితృలు, భ్రాతృలు అందరూ, ఆమె వాళ్ళ పాంచాలందరినీ ఎందుకో అంత పగ మొత్తం అందరినీ వధిస్తే దానితోటి దుఃఖిస్తున్న తల్లి ద్రౌపది ఇంకేం చేసింది, భర్తల దగ్గరికి వెళ్ళి ఉపావేశత అక్కడ కూర్చుంది. ఇంకా అనసన సంకల్పం కృతా చేసుకుంది, అన్నం తినను నేను, ఇంకా అన్నం తినను, ఉగ్గబట్టి ఇట్లానే చచ్చిపోతా నేను అని ఆమె అట్లా ముందుకి కూర్చున్నది భర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు. అప్పుడు ద్రౌపదీ వచనాత్ యత్ర భీమః భీమ పరాక్రమః అన్వధావత సంక్రుద్ధః భారద్వాజం గురోః సుతం. ఇంకా అప్పుడు ద్రౌపదీదేవి వచనాలు విని భీమ పరాక్రమం, భయంకరమైన పరాక్రమం కలిగిన వాడు మన భీముడు మహాకోపంతో సంక్రుద్ధః భరద్వాజు వంశం నుంచి వచ్చిన వాళ్ళు సగోత్రీయులు, వాళ్లలో ఉన్నవాడి ద్రోణుడు గురువు, ఆయన కొడుకు గురోహసుతం. గురోహసుతుడు ఎవరు? మన ద్రౌణి అశ్వత్థామ. ఈ అశ్వత్థామని ఈయన అన్వధావత వెంబడించి పరిగెత్తాడు మన భీముడు. భీమసేన భయాత్ యత్ర
दैवेन अभिप्रचोदितः अपाण्डवाय इति रुषा ద్రోణిః అస్త్రం అవాసృజత్. ఇంకా భీముడు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంటే భీమసేన భయాత్, భీముడు వస్తున్నాడన్న భయానికి దిక్కుతోచక, పైగా ఆయన అదృష్టం అట్లుంది, దైవేన అభిప్రచోదిత, ఆయన ప్రారబ్ధం అట్లా తరుముకుంటూ వస్తూ ఉంటే ఇంకా ఋష మహారోషంతో, పైగా అసలు ఒకవైపు భయము, ఒకవైపు ప్రారబ్ధము, ఒకవైపు రోషము అన్నీ ఉండి మన ద్రౌణి అశ్వత్థామ అపాండవాయ, అపాండవం కావాలి, పాండవులెవరు ఉండడానికి వీల్లేదని ఒక అస్త్రాన్ని అవాసృజత్ వదిలాడు. ఇంకా అప్పుడు ఈయన అపాండవం అయిపోవాలి అంటే అయిపోతుంది. అక్కడున్నది ఎవరు? కృష్ణ. ఆయన ఏం చేశారు? మా ఏవం ఇతి అబ్రవీత్, ఏవమ్మా అట్లా జరగకుండుగాక అని మన కృష్ణుల వారు అన్నారు. ఈయన అపాండవాయ అని ఈయన అంటే అయిపోతుంది. అక్కడ కృష్ణుల వారు అక్కడ ఈయన సంకల్పానికి ప్రతి సంకల్పం మా ఏవం అన్నారు. పాండవులందరూ లేకుండా పోవుగాక అని ఈయన సంకల్పిస్తే అట్లా జరగకుండుగా కానీ ఈయన సంకల్పించారు. ఏది నిలబడుతుంది? దానితో ఏం జరిగింది? తస్య ఆయన యొక్క ఆ మాట, మన అశ్వత్థామ మాట, తత్ వచః మన తత్ పదార్థము కృష్ణ పరమాత్ముల యొక్క మాట మీద శమించింది. దాంతో మన ఫాల్గుణ, మన అర్జునుడి యొక్క అస్త్రము, ఈయన వేసిన అస్త్రం మీద ఉంది కదా, దాన్ని తత్ అస్త్రాన్ని శమింపజేసింది. ఇప్పుడు ఈయన అపాండవాయ అన్నాడు, అస్త్రాన్ని వేశాడు. ఈ అపాండవాయ అని అనడాన్నేమో ఈయన తీసేశారు కృష్ణుల వారు, అస్త్రాన్నేమో అర్జునుడు తీసేశాడు. ఆ విధంగా ఈయన చేసింది ఏమీ పనిచేయలేదు పాపం. మా ఏవం ఇతి అబ్రవీత్ కృష్ణః సమయన్ తస్య తద్వచః యత్ర అస్త్రం అస్త్రేణ చ తత్ సమయామాస ఫాల్గుణః. ఇంకప్పుడు ద్రౌణి ద్వైపాయనాదీనాం శాపాత్ అన్యోన్యకారితాః. ఇంకప్పుడు మన అశ్వత్థామ, ద్వైపాయనుడు వ్యాసుల వారితో పాటే నారదుల వారు, అక్కడ కృష్ణుల వారు ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు శాపాలన్నీ పెట్టుకున్నారు అన్యోన్యంగా. శాపాహ కారితాహ. ఇంకా శాపాలు అయిపోయిన తర్వాత ఇంకా నారదుల వారికి కూడా చాలా కోపం వస్తుంది. అమ్మో ఎంత కోపం వస్తుందో అసలు. యాక్చువల్గా ఏవమ్మా ఇట్లా జరగడానికి వీల్లేదు అని కృష్ణుల వారు అంటూనే ఉన్నారు. మన ఫాల్గుణుడు ఆ అస్త్రం వేసేలోగా అవి మొత్తం ఈయన వేసి దాన్ని ఆపుదామని ట్రై చేస్తే ఆ రెండు అస్త్రాలన్నీ ఢీకొని ముల్లోకాలన్నీ తల్లడిల్లిపోతుంటే ఆ సమయంలో వ్యాసుల వారు, నారదుల వారు ఇద్దరు వచ్చి ఆ రెండు అస్త్రాలకి మధ్యలో ఆ మొత్తం జ్వలిస్తున్న అగ్నులకు మధ్యలో వాళ్ళిద్దరు నిలబడతారు. ఈ ఇద్దరు బ్రహ్మర్షులు నిలబడతారు. తర్వాత బాగా తిడతారు. మన నారదుల వారు అశ్వత్థామను బాగా గట్టిగానే తిడతాడు. ఇంకా చాలా జరుగుతాయి. అదంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ఐశీక పర్వము. ఈశీకం అంటే రెల్లు గడ్డి పీకి దాని మీద అస్త్రాన్ని ప్రయోగించి వదులుతాడు మనవాడు అశ్వత్థామ. ఇంకా అదంతా అక్కడ ఉంటుంది. ఇంకా తర్వాత తోయ కర్మణి సర్వేషాం రాజ్ఞాం ఉదకదానికే. సర్వేషాం రాజ్ఞాం, ఇంకా రాజులందరూ మొత్తం ఎవరు మిగలకుండా సర్వం సహా మొత్తం నేలమట్టం అయిపోయారు కదా రాజులు ఎవరు లేకుండా. వాళ్ళందరికీ ఉదకదానికే ఉదక ప్రదానాలన్నీ చేస్తారు. ఆ తోయ కర్మణి ఆ నువ్వులు నీళ్లు వదలడం అంతా అందులో ఉంటుంది. తర్వాత అందులోనే విచిత్రంగా ఇంకో మంచి కథ ఉంటుంది. గూఢోత్పన్నస్య చ ఆఖ్యానం కర్ణస్య పృథయ ఆత్మనః సూతస్య ఏతత్ ఇహ ప్రోక్తం దశమం పర్వ సౌప్తికం. ఈ సౌప్తిక పర్వంలోనే, ఈ 10వ పర్వంలోనే ఒక కథ ఉంటుంది, ఆఖ్యానం. పృథ అని మన కుంతీదేవికి పేరు పృథ. ఆ పృథాదేవికి ఆత్మనః సుతః, ఆమె కన్న కొడుకు, గూఢోత్పన్నస్య ఆ రహస్యంగా కలిగిన వాడు కర్ణుడు, ఆయన యొక్క కథ ఇందులోనే ప్రోక్తం చెప్పబడుతుంది ఇక్కడే. ఆ తర్వాత ఈ పర్వంలో ఉన్న శ్లోకాల సంఖ్య 18 अस्मिन् अध्यायाः पर्वणि उक्ताः महात्मना श्लोकाग्रम् अत्र कथितं शतानि 8 तथा एव च श्लोकाः च 70 प्रोक्ताः यथावत् अभिसंख्यया.
సౌప్తికైషిక సంబంధే పర్వణి అమిత బుద్ధిన. అమిత బుద్ధి కలిగిన వాడు, గొప్ప బుద్ధి కలిగిన వాడు మన వ్యాసుల వారు సౌప్తికము ఐషికము అన్న సంబంధంగా 2 పర్వాలు రాసిచ్చారు. ఇప్పుడు అందులో లెక్క అష్టాదశ అస్మిన్ అధ్యాయాః పర్వణి. ఈ అస్మిన్ పర్వణి, ఈ పర్వంలో అష్టాదశ అధ్యాయాలు 18 అధ్యాయాలను ఉంటాయని చెప్తారు. మన మహాత్ముడైన వ్యాసుల వారి చేత ఈ పర్వంలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆయన వాటిని ఆ విధంగా ఉక్తా చెప్పారని చెప్తారు. తర్వాత ఎన్ని శ్లోకాలంటే అష్టౌ శతాని 800, సప్తతిహి ఒక 70, మొత్తం కలిపి 870 శ్లోకాలు ఇందులో ఉండాలి. ఈ విధంగా ఇంతవరకు మనకు సౌప్తిక పర్వంలో 10వ పర్వంలో ఇంతవరకు వచ్చాం మనము. ఇంక ఇక్కడి నుంచి అత ఊర్ధ్వం, ఇంకా తర్వాత మనకు స్త్రీ పర్వం ఒకటి ఉంటుంది. స్త్రీ పర్వం తర్వాత మొత్తం 18 కదా ఇందులో పర్వాలు. 10 చెప్పుకున్నాము, ఇంకొక 8 ఉన్నాయి, అవి వచ్చే వారం ముగించుకుందాము. ఇందులో ఈ పర్వ సంగ్రహ పర్వంలో 240 ఏమో ఉంటాయి. మిగిలినవన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నీ వచ్చేసరికి చెప్పుకొని మనం ఈ పర్వ సంగ్రహ పర్వాన్ని కూడా ముగించి తర్వాత దానికి వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.